గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క చిత్తమును బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఓకే, చాలు. దేవుడి వాక్య భాగమును మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి 2 భాగంలో నుంచి మొదటి భాగం ఈరోజు మనము వివరించుకుందాం. ఎందుకంటే రాత్రికాల సమయంలో దావీదు గారి గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. సమయంలో కూడా మరికొద్ది మాటలు చెప్పుకొని ముందుకు సాగుదాం. ఇక్కడ రాసినటువంటి ఈ యొక్క భాగమును బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనం ఒక్కసారి చదివితే, అక్కడ ఆలోచిస్తే, ఇక్కడ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి సంఘమును గురించి, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను గురించి వారందరికీ మాట్లాడుతూ అపోస్తులైనటువంటి పౌలు గారు హెచ్చరిస్తున్నటువంటి ఒక మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీరు నమ్మినటువంటి ఆ ధర్మశాస్త్రములు, కీర్తనల గ్రంథములు దావీదు గురించి గొప్పగా మాట్లాడారు. దావీదు గురించి చాలా గొప్పగా ఉన్నాడు. అయితే దావీదు కంటే కూడా యేసు ప్రభువారు గొప్పవారని చెప్పటానికే ఈ సమయం, ఈ సందర్భం అనేది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మాట మీకు వివరిస్తాను. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. తన తరము వారికి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కొక్క తరములో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు లేవనెత్తుతాడు. అతన్ని లేవనెత్తటానికి అతని వెనుక దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఒకటి ఉంటుంది. అతని ఆలోచనల ప్రకారము, అతని చిత్త ప్రకారము దేవుడు ఒక్కొక్క మనిషిని పుట్టించినప్పుడు, ఆ మనిషి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత తన జీవితంలో ఉన్నటువంటి పరమార్థమును గ్రహించి మానవ జీవితం యొక్క విలువ గ్రహించాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి దానికంటే, ఆస్తి కంటే, ఐశ్వర్యము కంటే, సంపదల కంటే, భోగ భాగ్యముల కంటే, సమస్తము కంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే జీవితం. ప్రతిదీ ఏది పోయినా మరలా సంపాదించుకోగలం. ఏది పోయినా, ఆస్తి పోతే కొన్ని సంవత్సరాలు కష్టపడితే సంపాదించుకోగలం. ఏదైనా ఒక వస్తువు పోతే మరలా ప్రయాసపడితే సంపాదించుకోగలం. ఒక బంగారపు నక్లీస్ పోయింది అనుకోండి, మరలా కష్టపడి కొన్ని రోజులు చెమటోర్చి పనిచేస్తే దానికంటే మంచిది సంపాదించుకోగలం. లేకపోతే ఒక ఇల్లు కూలిపోయింది అనుకో, మరలా కష్టపడి కొన్ని రోజులు చెమటోరిస్తే దానికంటే మంచి ఇల్లు కట్టుకోగలం. అయితే దేవుడిచ్చినటువంటి జీవితం ఒక్కసారి పోతే మరలా సంపాదించుకోలేము. ఒకసారి పోయిన తర్వాత అవకాశం ఉంటుందమ్మా, సంపాదించుకోలేము. అంటే లోకములో మనం ప్రయాసపడుతున్నవన్నీ పోయిన తర్వాత మరలా సంపాదించుకోవచ్చు, కానీ జీవితం పోతే సంపాదించుకునేది కాదు. మనిషి జీవితం ఒక్కటే. నీకు దేవుడు ఎన్ని జీవితాలు ఇచ్చాడు? ఒకే జీవితాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఈ జీవితమును చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. చాలా జాగ్రత్తగా. ఎందుకోసం నాకు ఇది ఇచ్చిండు, ఎందుకోసం నేను దీన్ని పొందుకున్నానని ఆలోచించి నువ్వు ఎప్పుడైతే జీవించటానికి ప్రయాసపడతావో అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దానిని ఇచ్చిన దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఇక్కడ అదంటున్నాడు, దావీదు తన తరము వారికి సేవ చేసి అని రాయబడింది. అంటే దావీదు ఎవరమ్మా? రాజు. రాజు కదా. ఇప్పుడు
దేవుడు దావీదుని ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు చదివిన మాటలో దేవుడు దావీదుని ఏమంటున్నాడు? సేవ చేసి నిద్రించింది అంటే ఏమని మాట్లాడుతున్నాడు దావీదును? సేవకుడు. ఎవరంట? దావీదు రాజా సేవకుడా? అందరికీ రాజే, కానీ అతను కూడా సేవకుడు అంట. దావీదును దేవుడికి ఏమంటున్నాడంటే సేవకుడు అని పిలుస్తున్నాడు. ఏమి సేవ చేశాడంటే దావీదు తన తరము వారికి సేవ చేసి అని రాయబడింది. ఏం చేశాడు? తన తరము, తను ఉన్నటువంటి తరములో, ఆ తరములో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే మీకు సేవ చేసిన వారిలో ఎవరున్నారంటే దావీదు ఉన్నాడని చెప్పచ్చు. దావీదు ఏమన్నా మందిరంలోనికి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు అని అన్నారా? లేకపోతే కూటములు పెట్టడం కానీ మీటింగ్స్ అరేంజ్ చేయటం కానీ ఎక్కడన్నా చూసామా? కానీ ఆయనను కూడా సేవకుడు అని అన్నాడు. ఎందుకన్నాడు సేవకుడని? ఆయన సేవ చేశాడు. ఏం చేశాడు? సేవ చేశాడు. ఏమి సేవ చేశాడంటే దేవునికి నచ్చిన సేవ చేశాడు. ఆయన రాజు అని లోకం దృష్టికి రాజే, లోకంలో అందరి దృష్టికి రాజే, లోకం అంతటా రాజు అని ఒక పెద్ద గొప్ప బిరుది పొందుకున్నవాడే. అయితే దేవుడు దావీదుని సేవకుడు అని పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను దేవుని దృష్టిలో సేవకులుమా కాదా అది ఆలోచించాలి. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు, యుద్ధములు చేస్తున్నాడు, రాజ్యాలను ఆక్రమించుకుంటున్నాడు, ఇశ్రాయేలీయులకు క్షేమకరమైనటువంటి ఆ యొక్క పరిపాలన ఇస్తున్నాడు కదా. ఏనా సేవకుడు ఏంటంటే దేవుడు ఎందుకు సేవకుడు అన్నాడు మనం ఆలోచించాలి. ఓర్పనే సేవకుడు అనే దేవుడు అన్నాడు. దానిలో ఒక పరమార్థం ఉంటుంది, దానిలో ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలోనికి మీరు వెళ్ళినప్పుడు అపొస్తలుల కార్యములు అదే 13వ అధ్యాయము 13వ అధ్యాయము తీసిరమ్మా 22వ వచనం జాగ్రత్తగా చూడండి. తర్వాత నేను ఇశ్శాయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడే దావీదుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఏమి నెరవేరుస్తాడంట? దేవుని ఉద్దేశములు ఉన్నాయి, దేవుని ఇష్టం ఉన్నది, దేవుని సంకల్పం ఉన్నది, దేవుని చిత్తం ఉన్నది. అది అన్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన కుమారుడు, ఇతడు నాకు నచ్చినటువంటి మనస్సుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను పుట్టించి నీకు నాకు ఒక జన్మనిచ్చాడంటే ఆ జన్మ వెనుక చాలా గొప్ప పరమార్థం ఉంటుంది, చాలా విలువైనటువంటి పరమార్థం ఉంటుంది జన్మ వెనుక. ఎందుకయ్యా ఇంత గొప్పగా జన్మ వెనుక పరమార్థం ఉన్నదంటే, ఒక మనిషి పుట్టక ముందే చూడండి, ఒక మనిషి పుట్టక ముందే దేవుడు ప్రతిదీ ఆలోచించగలిగిన గొప్ప దేవుడు. అందుకని బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడంటే, కీర్తనల గ్రంథము 127 అధ్యాయం 36 అధ్యాయం అనుకుంటాను, 136 అధ్యాయం అనుకుంటాను, 16వ వచనమా చూడండమ్మా. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను,
నియమింపబడిన దినములలో ఒక్క దినమైనను కాక మునిపే. ఏంటంట? ఒక్క దినమైనా కాకుండానే అన్ని దినాలు ముందుగానే రాసి పెట్టాడంట దేవుడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ప్రతిదీ రాసి పెట్టాడు దేవుడు. అయితే మనుషుడు ఏం చేశాడంటే ఆ దినాలను తనకు నచ్చినట్టుగా రాసుకున్నాడు. ఏంటమ్మా? తనకు నచ్చినట్టుగా రాసుకున్నాడు. దేవుడు ఒక రాత రాస్తే మనం ఒక రాత రాసుకుంటాం. అర్థమవుతుందా? దేవుని యొక్క చిత్తం ఒకటైతే మన చిత్తము మరొకటై ఉంటుంది. దేవుని ఉద్దేశం ఒకటైతే మన ఉద్దేశము మరొకటై ఉంటుంది. నియమింపబడిన దినములలో ఒక్క దినమైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను. మొత్తము రాసి పెట్టి ఉన్నావు. నీ గ్రంథములో నా దినాలు రాసి పెట్టి నన్ను ఈ లోకములోనికి పంపించి ఈ లోకములోనికి నేను వచ్చిన తర్వాత నేను ఇలాగ ఉండాలని నువ్వు నిర్ణయించి ఉన్నావు తండ్రి. అందుకనే యెషాయి కుమారుల యొద్దకు సమూయేలును పంపించినప్పుడు సమూయేలు యెషాయి దగ్గరికి వెళ్ళి తన కుమారులందరినీ ఒకళ్ళ తర్వాత ఒకరిని పిలుస్తున్నాడు. బాగా ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నాడు. ఆయన పిలిచిన తరువాత వచ్చిన వాళ్ళందరి వైపు చూసి ఇతడేనా నేను అనుకున్నదంటే వాళ్ళు ఎవరు కాదంట. అప్పుడు అంటున్నాడు, అయ్యా నీకు వీళ్ళేనా వేరే కొందరు ఎవరైనా ఉన్నారా? కడమవాడు ఒకడున్నాడయ్యా. బాగా కడమవాడు ఒకడున్నాడు, వాడు పనికి రానివాడు. ఎవరికి? తండ్రికి. ఎవరికి? కొద్దిగా క్రైస్తవం. ఎవరికి? తండ్రికి పనికిరాడు, లోకానికి పనికిరాడు, ఎవరికి పనికిరాడు. దేనికి పనికొస్తాడు వాడు? బర్రెలు కాసుకోవడానికే. ఇంకా దేనికి పనికిరాడు. పనికి రానటువంటి వాడికి ఒక పని కల్పించాడు దేవుడు. పనికొచ్చేవాడికి పనికొచ్చేవాడికి పని కల్పించాడు. ఎందుకంటే ఈ పనులలో బిజీ అయిపోతాడు కదా. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడిని సేవ చేయమని జాతరక, నేను ఉద్యోగం ఏడ వదిలిపెట్టి వచ్చా, నా ఉద్యోగం ఊరి జాతర అంటాడు. అదే పొలం పని చేసేటువంటి వ్యవసాయం చేసే వాళ్ళని సేవ చేయమని జాతర, మేము వ్యవసాయం చేద్దాం, మాట్లాడుకుతుంది, మేము పొద్దుగుదా పని చేసి వస్తుంట అంటారు. అందుకని పనికి రాని వాడిని పిలుచుకుంటాడు దేవుడు. మీరు అనుకుంటారు, అయ్యా నేను ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం వదిలిపెట్టి వస్తానంటే నువ్వు గొప్పడివే. మరి నేను ఇదిగో వ్యవసాయం చేస్తున్నా, ఆ దినాన్న ఆ పని వదిలిపెట్టి వచ్చానంటే ఎలిసాలాగా నువ్వు గొప్పడివే. ఎలిసా గురించి తెలుసుగా మీ అందరికి. మేటి 12 గాండ్ల అరకలలో మేటేని వాడంట. ఆ కాడి ఎద్దులను అక్కడ వధించి అక్కడ నుంచి విందు చేసి ఇక నేను ఎన్నటికీ పోనని చెప్పేసి వచ్చాడు. అందుకని ఎలిసా గురించి చరిత్రలో రాయబడింది. ఈరోజు నువ్వు వదిలిపెట్టి వస్తావా? ఎవరైనా మనస్ఫూర్తిగా వదిలిపెట్టి రాగలను అనేది ఎవరన్నా ఉండరా? కష్టం. అందుకే నీ గురించి దేవుడు రాసుకుంది ఒకటి, ఈరోజు నువ్వు రాసుకుంటున్న రాత మరొకటి. నియమింపబడిన దినములలో ఒక దినమైన నువ్వు కానొక్క మునిపే నీవు నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలని చెబితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇలాగనే ఉంటాను, అలా ఉండనండి నీ ఇష్ట ప్రకారం నువ్వు బతుకుతున్నావు. ఏలియా పోతూ ఆ పొలములో అరక తోలుకుంటున్నట్టు ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఎలీషా నన్ను వెంబడించమంటే ఒక్క నిమిషం అయ్యా మరలా వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళేసి 2 ఎద్దులను బలి అర్పించి విందు జరిగించి ఏలియాను వెంబడించాడు. బాగానండి. యేసుక్రీస్తు వారు ఆ యొక్క గలిలయ సముద్ర తీరములు ఆయా ప్రాంతాలలో వెళుతూ ఉండగానే అక్కడ ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అనేక మంది చేపలు పట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారంట? బాగానండి. ఏం చేస్తున్నారంట? చేపలు పట్టుకుంటున్నారు. చేపలు పట్టుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మీరు చేపల పట్టుకునేటువంటి పని వదిలిపెట్టి నాతోటి రమ్మన్నాడు. వస్తారా? చెప్పాలి, మీరు వస్తారా? ఆమేన్. వస్తారా అని దేవుడు అడిగితే పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబులు ఏమన్నారు తెలుసా? అయ్యా, ఎవరితో మాట్లాడుతున్నారు మాట? అయ్యా, వలలు నువ్వే బాగు చేసుకో, మమ్మల్ని ఆ రక్షకుడు పిలుస్తున్నాడు, మేము ఆయనతో వెళతామన్నప్పుడు తండ్రి అంటున్నాడు, ఇంకొకసారి ఇంటికి వస్తే కాళ్ళు ఎరగొడతానన్నాడు. వరకని జాగ్రత్త, మీరు మరి సాగనంపుతురా? మీరు ఇప్పుడు అంటున్నారు ఇంట్లో ఇబ్బంది అయిందయ్యా, ఇబ్బంది కాకుండా నీకు పూలమాల వేసి పంపిస్తారా? ఇంటికొస్తే తాటది సారేస్తానన్నాడు. ఓకే, అయినా కూడా వలలు తిరిగేసి వచ్చేసారు. వచ్చింది దేనికంటే నిన్ను పిలుచుకున్నది దానికి. అదే అన్నాడు ఇక్కడ, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దావీదు ఒక్కడేనా? ఆమేన్. దావీదు ఒక్కడేనా? మరి నువ్వు ఇష్టానుసారుడైన మనుషుడు కదా? ఏమి లేదు, ఆఫ్టర్ సాయంకాలం 5:30, 6 గంటలప్పుడు ప్రార్థన జరుగుతుందంటే సీరియల్ పిచ్చిలో పడి ఆపటానికి ఇష్టం లేక అయిపోయిన తర్వాత వస్తాం మనం. అంతే కదక్క? అది అయిపోవాలి. అయిపోయిన తర్వాత అప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ఏంద్రా స్వామి వీడికి బుధవారం కూడా ప్రార్థన పెడుతున్నాడు, వీడికి ఏం పని బాట్లేదని వాళ్ళకంటే నువ్వే కొనేస్తున్నావు ఈ రోజుల్లో. ఎవరో అంటాం కాదు, నువ్వే వీడికి ఎంత పని బాట్లేదు, రోజు పొద్దుగోకులు పని లేదు, ఏం లేదు, ఓరక ప్రార్థన అని చెప్తుంటాడు. మా వల్ల కాదని చెప్పేస్తున్నాను. నిన్నేమి బత్తి మీద ఆడాడు దేవుడు ఇక్కడ. ఇక అర్థం కాదా? శనివారం ప్రార్థన అంటే ఏ ఒక్కరైనా మీరు 7:30కి కూర్చున్నామని చెప్పేవాళ్ళు మనస్ఫూర్తిగా ఒక లైన్ ఉన్నామని చెప్పండి. 100కు 90 మందిని 8:15 దాడితేనే అక్కడికి వచ్చేది. అప్పుడు ఏం చెప్తారు తెలుసా? ఇంట్లో పనులు అంటారు. ఎన్ని పనులు ఉంటాయి చేసింది? ఉదయం రావాలి, 5 గంటలకు 6 గంటలకు రావాలి, చికెన్ చేయాలి, మటన్ చేయాలి, బిర్యానీ చేయాలి, ఫ్రై చేయాలి, చేపలు చేయాలి, ఎన్ని చేసి వచ్చారు కాడ కుదురుతుంది మనకు. మరి లేకపోతే ఎన్ని చేస్తారు మీరు? అంతే కదా? ఇన్ని చేస్తేనే కదా అంత టైం పట్టేది. 2 గంటల టైము లేదా అంత సంగటి అంత పొడికారం చేయడానికి ఎంత టైం పట్టుద్ది? అతను ఓపిక కోరిక లేదంటారు. అంతే చూడండి కదా. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఎందుకు చెప్పారంటే ముందున్న చరిత్ర, దావీదులో ఉన్న గొప్పతనం మనలో ఎందుకు లేదంటే ఇక్కడ ఒక చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ చూడండి. ఇన్ని చేసి మనం రావాలంటే అడుగు తిరుగుతామా? కష్టమే. అందుకని ఏమన్నా తెలుసా? మేము బిజీ అయిపోయాం, మాకు కుదరదని చెప్పేస్తాము. ఏమైపోయారు? బిజీ. ఎవరిని పిలిచాడు? యెషాయి పెద్ద కుమారుడైన ఆయన పిలిచాడు. ఇదిగో నువ్వు వస్తావా? నేను బిజీ అయ్యా. ఏంట్లో బిజీ అయినా చెప్పాలి మీరు. దేనిలో బిజీ? యుద్ధ రంగంలో ఉన్నాను, నాకు నెలొచ్చేలోపు ఇదిగో సౌలు నాకు ఉద్యోగానికి జీతం ఇస్తాడు. యుద్ధ రంగంలో ఉన్నాను, నేను ఆర్మీలో ఉన్నాను, నేను బిజీ. అర్థమవుతుందా? నేను బిజీ. అదే విధముగా 2వ కుమారుని పిలిస్తే అతను యుద్ధ రంగంలో బిజీ, 3వ వాడిని పిలిస్తే అతను యుద్ధ రంగంలో బిజీ, మిగతా వాళ్ళని పిలిస్తే వాళ్ళు భార్య పిల్లలతో బిజీ. ఇంకెవరు బిజీగా అయినాడు? వీడికి బిజీ లేదేమి లేదు. పొద్దున్న లేస్తే ఆ మూట ఒకటి భుజాన్ని వేసుకొని ఆ బుర్రను తోడుకొని వెళ్ళిపోవటం. మనం అనుకుంటున్నాం వాళ్ళందరికి మించిన బిజీ వీడిదే. మామూలు బిజీ అక్క. పండగ లేదు, పెళ్లి లేదు, చావు లేదు, పేరంటం లేదు, ఏమీ లేదు. మరి ఎంత బిజీ వదిలేసి ఏం ఆడ రాస్తాడు? ఇది కూడా ఆలోచించండి కొద్దిగా. ఇప్పుడు మనం ఈ బిజీ అంటున్నాం, మరి ఏంది బిజీ కదా? ఇప్పుడు మీకు తెలుసు, కొంతమంది ఇక్కడ ఉన్నారు కదా, వాటిని మేపే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ బిజీ. వెంటనే ఫోన్ అవుతుంది అక్కడ నుంచి, ఇదిగో అర్జెంటుగా మనిషి యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు పక్కన పడిపోయినాడు అనగానే చుట్టుపక్కల వెంటనే ఫోన్ ఆఫ్ చేసి వెంటనే చుట్టుపక్కల చూస్తావు. ఎందుకు చెప్పండి? పక్కన ఎవరైనా మంద ఉంటే వాళ్ళకి అప్పగించి పోవాలి. ఒకవేళ ఎవరు లేకపోతే మంద అక్కడ వదిలేసి పోలేవు. ఇంటికి తీసుకురావాలి, వాటన్నిటిని మళ్ళా దొడ్లో దోరాలి, తర్వాత మేత తేవాలి, వాటికి పెట్టాలి. ఆ వేసేలోపు వాడు ప్రాణం పోయింది. ఇప్పుడు పోయి ఏంటి రాలేదంటే ముందు పోయి నాకే చేసాడు కానీ నాకు రావటానికి కుదరలా. నీకు అర్థం కాదా? నీకు కుదరలా అంటే దావీదుకు కూడా బిజీ ఉంది, కానీ దేవుడు పిలిచినప్పుడు
ఈ మంద, ఈ వ్యాపారము, ఈ సంపద, ఈ బంధము, ఈ బాంధవ్యాలు అన్నిటినీ వదిలిపెట్టి నేను వస్తానని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన సంకల్పం చొప్పున ఏర్పరచుకున్నానని దావీదుకు దేవుని చిత్తము తెలుసు. వీళ్ళందరూ బిజీ ఉండి ప్రార్థన చేయడం. అందుకే కదా సౌలు పిలిచినప్పుడు గొలియాతు నువ్వు ఎక్కడ పడతావంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా ఇదిగో ఆనాడు ఎలుగుబంటి నుండి సింహం నోటి నుండి నా దేవుడు నన్ను కాపాడాడు అంటే ప్రార్థనలో గడుపుతున్నాడు. మందతో పోయినా మనం మందతో పోతే ప్రార్థనలో గడుపుతారా? మనం పనికి పోతే ప్రార్థన చేస్తాం, మనకాడ కుదురుద్ది. ఆ మందని అక్కడ తోలి ఇక్కడ చెట్టు కింద 2 నిమిషాలు కూర్చుంటే ఇటు ఏం తినపోద్ది అన్నట్టు టెన్షన్ లో ఉంటా. మనకాడ టెన్షన్ ఉంటుంది. ఆ మందను తోడిందంట, ఆ రాయి కింద గుట్ట కింద పడుకొని హ్యాపీగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. మనడు వాళ్ళ తండ్రి లాగానే ఏంటంటే ఒక్క గొర్రె పిల్ల తప్పింది అన్నాడు. సాయంకాలం వచ్చేలోపు అంతా లెక్క సక్రంగా ఉండేది. ఎందుకంటే నేను నా దేవుడిని ప్రార్థిస్తుండగా నా దేవుడే నా మందన కాపుతున్నాడని ఒక ఆశ. ఇది నమ్మకం, విశ్వాసమే. కానీ అంత నమ్మకము మనకు ఉండదులే. కాబట్టి ఆ మందని విడిచిపెట్టి దావీదు వస్తాడంటే వస్తానన్నాడు. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నువ్వు. ఓకేనా? ఇప్పుడు దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయనకు రాజు అని పేరు కంటే ముందుగా సేవకుడు అని పేరు పెట్టాడు. అందుకేమన్నాడు? తన తరము వారికి సేవ చేయుటకై దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు? దావీదుని పిలుచుకున్నాడు. తన తరము వారికి, ఇప్పుడు నువ్వు పుట్టినటువంటి ఈ తరానికి సేవ చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. కానీ నువ్వు దావీదులాగా చెప్పటంలా నేను బిజీ అయిపోయావు అంటున్నా. నువ్వు బిజీ అయిపోయావు. ఎలాగైనా నాకెక్కడ కుదిరిద్దంటే, అందుకే బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చాలా జాగ్రత్త కొన్ని విషయాలు చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము ఒక జాగ్రత్త చూద్దాం. 2వ అధ్యాయం చేశారమ్మా 36-37 వచ్చిన జాగ్రత్తగా చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. ఆమేన్. ఎవరమ్మా? ఆషేరు గోత్రికురాలు కదా. ఒక 2-3 నెలల ముందు కూడా ఇదే మాట మా అమ్మాయి అదే విధంగా అషేరు అని కదమ్మా. అప్పుడు కూడా నీకు గుర్తులేదు. అప్పుడు కూడా ఇలాగ అషేరు అని చదివింది పాప. అప్పుడప్పుడు పోయినప్పుడు చదవని పాప. ఆషేరు గోత్రికురాలు అయినటువంటి ఒక ఆమె ఉన్నది. ఈమె వివాహమైన తర్వాత 7 సంవత్సరాల కూడి చచ్చిపోయారు. భర్త చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరిని తింటారు చెప్పండి? అమ్మే. అంతే కదక్క. ఎంత అన్యాయమత్తురా దేవుడు అన్నాడు. అంతే కదా. అంత అన్యాయస్తుడు. కనీసము ముక్కు పచ్చలారని ఈ బిడ్డకు తన యొక్క పెళ్లి వివాహం జరిగిన 7 సంవత్సరాలకే భర్తను తెలుసుకుపోయాడు. అసలు దేవుడికి కళ్ళున్నాయా అంటాం మనమైతే. కానీ ఆమె ఏమన్నా తెలుసా? దేవా, నీవు నాకు నియమించిన పని గొప్పది అన్నదంతే. లోకం దృష్టిలో వెరితనమే, లోకానికి అన్యాయమే, లోకానికి నీచత్వమే. కానీ దేవునిలో గొప్పగా ఉండాలంటే నువ్వు దేవునితో నడిస్తే నీకు అర్థమవుతుంది దాని విషయం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ 84 సంవత్సరములు ఏమై ఉన్నదంట? విధవరాండ్రై ఉండి ఉపవాసములతోను, చూడక రాయబడి మాట ఏంది? ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు ఏం చేస్తుందంట? సేవ. ఇప్పుడు ఏమని పిలవాలి మనం? సేవకురాలని పిలవాలి. ఎట్టటోళ్ళని పిలవాలి సేవకురాలని. పొద్దుగుకులు ఆట ఉండి ఏం చేయని వాళ్ళని సేవకురాలని ఎట్ట పిలుస్తాం మనం? సేవ చేయొచ్చండి. దేవుడే పెట్టాడు సేవకురాలని. మనమేం చేద్దాం? ఎందుకంటే లోకం అంతా అనుకున్నది నీ రాత దరిద్రపు రాతని. కానీ ఏమేమనుకుంది? దేవుడు నాకు గొప్ప పని అప్పగించాడు.
ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. ఒకటి కాకపోతే మరొకటి, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, 4 ఉంటాయి. ఒకటి కాకపోతే ఇంకొకటి అన్నట్టుగా ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమైంది, దేవుడు ఒక భర్తనిచ్చి కుటుంబాన్ని నియమించి కుటుంబం ద్వారా సేవ చేయించాలనుకున్నాడు, కానీ అది కుదరలా. నెక్స్ట్ ఏమనిపించింది, నా మందిరంలోనే ఉంటూ ఎల్లప్పుడూ సేవ చేయమని చెప్పి రేయింబగులు ఉపవాస ప్రార్థనలతో. ఏ ప్రార్థన అంట? ఎన్ని సంవత్సరాలంట? 84 సంవత్సరాలు. ఇప్పుడు మనకు అన్ని సంవత్సరాలు కూడా లేవు, ఎవరన్నా ఒక్కరికైనా ఉంటే ఉండవు. 84 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు ఎదవరాండ్రై ఉండి 84 సంవత్సరాలు ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో, ఆ స్థలాలలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ఎవరి దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు? అన్న దగ్గరికి వచ్చి, అమ్మా మా కుటుంబంలో బాగలేదు, ప్రార్థన చెయ్యాలి. కానీ ఆమె ఏమనిపోయేదంటే, అయ్యో వాళ్ళ కుటుంబంలో బాగలేదంటే ప్రార్థన చేయమని నాకు చెప్పారంటే దేవుడు నాకు అప్పగించిన పని అని ఆ రోజు ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద కూర్చొని ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది. అది సేవ అంటే. ఈ వాక్యం చెప్పడమే సేవ కాదు, ఉపవాస ప్రార్థనతో సంఘము కోసము, కుటుంబాల కోసము, గ్రామము కోసము, పరిస్థితుల కోసం ప్రార్థన చేయటము కూడా సేవే. యుద్ధం గురించి దావీదు మహారాజు మాట్లాడితే అక్కడ అంటాడు, కత్తి పట్టుకొని యుద్ధము చేసిన వాడికి ఎంత భాగమో కత్తి మోసిన వాడికి అంతే భాగం. కత్తి మోసిన వాడికి ఎంత భాగమో కత్తి దగ్గర కాపలా ఉన్న వాడికి కూడా. ఆడ కాపలా వాళ్ళు లేకపోతే ఈ కత్తులు రందేసకపోతే ఎవరు యుద్ధం చేస్తారు? మరి సేవ చేయటం అంటే బైబిల్ పట్టుకొని దేవుని వాక్యంలో బోధించడమే సేవ కాదు. ఇలాగా పని నియమించుకొని ఈమెక దేవాలయంలోనే మానక రాత్రి మగులు ఏం చేస్తుంది? పరిచారం చేస్తుంది. దేవాలయమును శుభ్రం చేయటము, దేవాలయమును ఓడవటము, దేవాలయంలోనికి ఎవరన్నా వస్తుంటే పోతుంటే వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఇదే జీవితం అయిపోయింది. మామూలు విషయమా? 7 సంవత్సరాలు పెళ్ళి అయిన 7 సంవత్సరాలకు భర్త చనిపోతే, ఇంకా కన్నెత్తం కూడా తిరగపోతే వెంటనే ఎర్రి చూపులు చూసే లోకం ఇది. తప్పు చేస్తే ఏముంది? భర్త లేడు తిరిగితే ఏంటి? కుక్కవా? మనిషివి కాదు. భర్త ఉంటేనే తిరుగుతున్నారు కదా, భర్త లేకుండా తిరిగితే జంతువులు, నువ్వు మనిషివి. నీకు ఒక ఆలోచన ఉండాలి, నీకు ఒక పద్ధతి ఉండాలి, నీకు ఒక స్వభావం ఉండాలి. నీ పట్ల దేవుని సంకల్పం ఒకటి ఉంది. 84 సంవత్సరాలు ఏ తప్పు చేయకుండా ఒక స్త్రీ బతికింది ఇక్కడ. అదే నీకు ఆదర్శం ఈ రోజు. మరి ఎందుకు బతకలేవు? మన వల్ల ఎందుకు కాదు? మరి నువ్వు దేవుని సేవ చేయటం మర్చిపోయావు. ఏదో మొక్కుబడి కోసం మర్చిపోతున్నారు ప్రార్థనలకు చాలా మంది. ఊరు మొత్తం ఆమెను ఆడిపోసుకుంటున్నారు. పొద్దు గూగులు ప్రార్థన 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 ప్రార్థనని దేవాలయంలోనే బతుకుతున్నావే. 7 సంవత్సరాలకే భర్త చచ్చిపోయి ఏం దేవుడు నీ దేవుడు అంటున్నారు. అయినా నోరెత్తి ఒక మాట అయినా అనకుండా వాళ్ళ కోసం కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆలోచించండి, అది మామూలు విషయం అనుకున్నారా? ఉపవాస ప్రార్థనలతో ఏడుతానంట. ఉపవాస ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? ఎందుకు లేమని అంటారు? ఉపవాసం అనేటువంటి తెలుసుగా మీకు? ఉపవాసం ఎందుకుంటారు చెప్పండి? ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటి? దేనికుంటారు ఉపవాసం? ఎప్పుడైనా ఉంటే కదా తెలుస్తుంది అంటారు. ఏదో ప్రభు బైబిల్ గ్రంథంలో ప్రభు ఉండమన్నాడు కాబట్టి ఉందామంటారా? ఉపవాసం దేనికి ఉండాలి చెప్పండి? కొందరు శుక్రవారం తింటారు, కొందరు శనివారం తింటారు, కొందరు ఆదివారం తింటారు, కొందరు మంగళవారం తింటారు, కొందరు బుధవారం తింటారు. ఎందుకు తింటారు అసలు చెప్పండి నాకు. ప్రార్థన చేసుకోవటానికి, పూజ చేసుకోవటానికి, అర్పణ చేసుకోవటానికి, పని చేసుకోవటానికి, ఏదైనా చెప్పండి. శరీరంలో ఉన్న వాటిని తగ్గించుకోవటానికి, ఆధ్యాత్మిక జీవితంలో బలపరుచుకోవటానికి. ఆలోచించండి, ఉపవాసం దేనికి ఉండాలి? అసలు ఎందుకు ఉండాలి ఉపవాసం? ఉపవాస ప్రార్థనతోనే ఏదైనా సాధ్యం. అది ఎందుకు బాగా ఆలోచించాలి. ఉపవాసం దేనికి ఉండాలంటే, పిల్లలు తల్లిదండ్రులను ఏదైనా అడుగుతారమ్మా,
పిల్లలు అడుగుతారు, భార్య భర్తను అడుగుతుంది. ఇదిగో రేపు పొద్దున వస్తా నాకు ఒక 4 కేజీలు చికెన్ తీసుకురామంటుంది భార్య. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4 కేజీలు చికెన్ అంటే అంతమంది ఉంటారు ఆ ఇంట్లో, మీరు ఒక్కళ్ళే తింటారని కాదు. లేకపోతే వస్తా ఇదిగో ఏంటి ఒక యాపిల్ కాయలు, లేకపోతే దానిమ్మకాయలు, లేకపోతే ఫ్రూట్స్ ఏమన్నా తీసుకురామంటారు, లేకపోతే స్వీట్ కానీ ఇలాంటి బ్రెడ్లు కానీ తీసుకొని రమ్మంటారు. వస్తా మనోడు మరిచిపోయి వస్తాడంతే, బై మిస్టేక్ అంతే, కావాలని తేడు, కావాలని కాదు మర్చిపోయాడు, లేదా కావాలని ఏదైనా కానీ తేలేదనుకో, ఇప్పుడు వెంటనే ఈ మనిషి ఇంట్లో ఏం చేస్తాడంటే మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది, మనిషి యొక్క ముఖంలో మార్పు వచ్చేస్తుంది, మనిషి యొక్క మాటలో మార్పు వచ్చేస్తుంది. అయిపోయింది, అంత అయిపోయింది, అన్నం వండేస్తుంది, మొత్తం అక్కడ రెడీ చేసేస్తుంది, స్నానం చేస్తున్నారు, అన్నీ అయిపోయిన తర్వాత నా మనిషి మాత్రము అన్నం వండేసి అక్కడ పెట్టేసి, పచ్చడి చేసి అక్కడ పెట్టేసి, చికెన్ లేకపోతే ఏదైనా ఉంటే అది అక్కడ పెట్టేసి, నీళ్ళు రెడీ చేసుకొని అందరికి వేసేసి, పల్లెల్లో ఆడ పెట్టేసి, నువ్వు శుభ్రంగా పోయి స్నానం చేయకుండా ఏం చేయకుండా ఆ మంచం మీద పడుకుంటున్నాడు. అతను అంటాడు వచ్చి, మమ్మీ అన్నం తిన్నదిరా అని అడిగితే నాకు తెలియదు నా అని అంటాడు ఏడు. నాకేం తెలుసు, మరి అన్ని రెడీ చేసిందిగా, అన్ని రెడీ చేసింది. ఇప్పుడు అలా ఉండగానే ఇతరున్న మనిషి ఉన్నాడు కదా, వీడు వచ్చినాడు ప్లేట్లో అన్నం ఉంది కదా అనుకొని కలుపుకోగానే మైండ్ ఏదో చేసిన బట్టి అలా ఉన్నది, ఏం చేశాను టక్కన గుర్తవుతుంది. వెంటనే ఒక 10 నిమిషాలు ఆగని వెంటనే బండి వేసుకొని పోయి ఆ బ్రెడ్ తీసుకొచ్చి, ఇదిగోరా మీ మమ్మీకి ఏమనగానే వెంటనే ఆమె తీసుకొని, ఇదిగో నాన్న బ్రెడ్ తెచ్చాడు కానీ అప్పుడు వెంటనే ఆ బట్టలు తీసుకొని బాత్రూమ్ వెళ్ళిపోయి స్నానం చేసి ఇప్పుడు దాకా తెలియదు ఏంటంటే నువ్వు అత్తమని వెయిట్ చేస్తున్నావు అన్నారు. అంటే నీకు ఏది కావాలో అది అడిగినప్పుడు తేకపోతే నువ్వు అన్నం అనుకుంటే అడిగితే తెస్తాడని అర్థం. ఇప్పుడు దేవుడి మీద మనం ఏంటంటే నాకు అడిగింది నువ్వు ఇయ్యలేదు కనుక నేను ఉపవాసం నేను ఏడ్చి ప్రార్థన చేస్తున్నానని నాకు ఏమని అర్థం. కన్న బిడ్డల ఆకలితో అలమటిస్తుంటే కన్న తండ్రి ఓర్చుకుంటాడా? ఇదొక పాయింట్. ఇక్కడ కన్న బిడ్డలం కదా మనము కడుపు నిండి అన్నం తినకపోతే ఆయన అక్కడ బాధపడుతుంటాడు. ఎందుకు అన్నం తినలేదు, నువ్వు ఏంది నీ బాధ ఏంటో నాకు చెప్పమంటే, అయ్యా నేను పోయిన వారం చెప్పాను కదా, పోయిన నెలలో చెప్పాను కదా, నా భర్త ఇబ్బందులో ఉన్నాడు, నా పిల్లలు ఇబ్బందులు ఉన్నాడు, నా కుటుంబం పరిస్థితి బాగాలేదు, నా జీవితంలో నా బంధుమిత్రులు సతమతం అయిపోతున్నారు, ఇలా బాగు చేయమని చెప్పాను కదంటే నువ్వు అడిగింది ఆయన గుర్తుకొచ్చి నీవు ఆకలితో అలమటించడం చూసి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుస్తాడు. కానీ ఇక్కడ ఎలా ఉపవాసం ఉంటామని తెలుసా? ఇప్పుడు ఎలా ఉంటాం? అన్నం తినమో పోయి పని చేసుకుంటాం, అన్నం తినమో పోయి ఇది చేస్తాం, అన్నం తినమో పోయి మన ఇంట్లో అన్ని జరిగితే వాడికి అవసరం ఏమైందిగా? ఆ రోజు నువ్వు ఉపవాసం ఉన్నావంటే నీ పనిలో ఏది జరగకూడదు, ప్రతిదీ ఆగిపోవాలంతే. అవునక్క, శుక్రవారం ఉపవాసం అంటారు, ఆ ఒక్క పూట కొద్దిోడు ఉంటారు, పనికి పోతారు చాలా మంది. ఉపవాసం అన్న రోజు పని కాకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు నీ బైబిల్ గ్రంథంలో మత్తయి చెప్పినట్టుగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని ఏకాంతముగా దేవుడితో మాట్లాడుతూనే ఉండాలి ఆ దినమంతా. ఆ దినమంతా మాట్లాడుతూనే ఉండాలి దేవుడితో. ఉపవాసం అని చెప్పేసి ఆ పని బాట లేకుండా ఆ ఇంటికాడ ఒక గంట కూకోవడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళా బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడుకోవాలి, దేవుడిని మొరపెట్టాలి, దేవుడిని ప్రార్థన చేయాలి. ఆ దినమంతా దేవుడితోనే ఉంటే అప్పుడు దేవుడు అనుకుంటాడు ఆయన మనసు కరిగి నా బిడ్డ బాధపడుతుంటే ఈ బిడ్డ దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఆలోచన కలిగిద్దామంట. అందుకని అన్న ఉపవాస ప్రార్థనలు చేయించుండెను. ఇప్పుడు ఆమెను దేవుడు ఏమన్నాడు? సేవకురాలు అన్నాడు. ఈరోజు నువ్వు సేవకురాలు అని పేరు పొందాలంటే నీకు ఒక సమస్య తెలియగానే నువ్వు ఉపవాసం ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయాలంటే ఏం కావాలి? ప్రేమ. ప్రార్థన చేయాలంటే ఏం కావాలి? ఈరోజు ఉపవాసం ఉండాలి. ఉదాహరణకు ఒక సమస్య నీకు తెలిసింది, రేపు శుక్రవారం నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనుకున్నావు అంటే ఏం చేయాలి? ఆ రోజు సిద్ధపడాలి. అంతేనమ్మా? సిద్ధపడాలంటే అలాగా ఆ రోజు ఉపవాసం ఉంటున్నామంటే ఏ పనికి పోకూడదు, ఏం చేయకూడదు. ఇంట్లో మోకాల మీద కూర్చోవాలి. ఇంట్లో వాళ్ళు కూడా ఏంది ఈరోజు అంటే ఈ రోజు నేను దేవునితో ఉండాలి. దేవునితో ఎందుకంటే నా దేవుడికి నాకు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది ఈరోజు.
చాలా మంది ఏం చేస్తారు పాపం వీళ్ళు అని బాబు మంచం మీద పడిపోయినారు బాబు ఉపవాసం అని చెప్పేసి. అది తప్పు. మళ్ళీ అది కూడా కరెక్ట్గా ఏం చేయాలి, 9 గంటలకు కూర్చుంటే మోకాళ్ళ మీద 1 దాకా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంత దూడా, అంత చూడా. ఎలా చేయాలి అంటే అడుగుతుంటే ఇసుక పుట్టాలి. అవునా? అడుగుతుంటే ఏం కావాలి? ఇసుక పుట్టాలి, చిరాకు పుట్టి ఇచ్చేస్తే పాత్ర నా తట్టు ఉండాలి. ఇంకా అడుగుతారు కదా అప్పుడప్పుడు ఏదన్నా మీకేంటి చిన్న చిన్న వస్తువులు కాదు, పెద్ద పెద్ద వస్తువులు తెమ్మన్నప్పుడు, నా కమ్మలు కానీ బంగారం కానీ వడ్డానం కానీ నెక్లెస్ కానీ తెమ్మన్నప్పుడు 10 లక్షలు వచ్చుంటాయి ఇంట్లో. నాకు కమ్మలు తేటానికి దారి లేదు కానీ అన్నిటికీ చేస్తుంటారని గోడ చేస్తున్నప్పుడు ఈ తలకాయ పోతే ఒక 50,000 తెచ్చి పోద్దులే అనుకోవాలి. అప్పుడు చిరాకు ఎట్టుండదు, ఇసుక ఎట్టుండదు. వాళ్ళు అడిగినా కొడక ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడుకొని అడి తిరిగినా కొడక ఇవన్నీ ఎట్టకారంగా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళతోటి. వాడు ఇసుక పుట్టుకొని తెచ్చేటట్టు అడుగుతారు. అట్ట అడిగితే దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు మనకు, బైబిల్ ఎక్కడ ఉంది, ఇది ఉందా లేదా? ఒక విధవరాలంట ఒక రాజు దగ్గరికి అన్యాయం చేసేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి విడువక రోజు నాకు తీర్పు తీర్చు అంటుంటే వాడికి ఇసుకేసి ఏమో తీర్పు తీరితే నా ఇంటికి రాకుండా పోద్ది అనుకున్నాడు. ఆమెకు న్యాయం చేశాడు. మనము దేవుణ్ణి విడువక ఒక సమస్య గురించి అడిగితే అని తెలుస్తాడు. కానీ అడగటానికి మనకేం లేదు, సమయము లేదు కదా. ఎక్కడుంది మనకాడుంది టైం? మనకు టైం ఉందా? మరి ఎవరికైనా టైం ఉందా? ఎవరికైనా టైం ఉంది? ఈరోజు ఏదో పొద్దుపోక టైం కూర్చున్నాం, కానీ మామూలుగా అయితే 12:30 1 దాటితే అసలు ఆగుతుంది. మనం కూడా మన షెడ్యూల్ మామూలుదా? అప్పుడు ఆమె అనుకుంది, ఎవరు ఆషేరు గోత్రికురాలు అన్న అనుకుందో, దేవా నువ్వు అంత గొప్ప కార్యం నాకు చేసావు, నీకు స్తోత్రమే అంటున్నాం. భర్త చనిపోవడం గొప్ప కార్యమా? ఎవరికి లేని ధన్యత, ఎవరికి ఇవ్వని ధన్యత. లోకం దృష్టిలో ఆమె ఎదవరాలే కానీ దేవుని దృష్టిలో ఆ ప్రాంతానికి ఆమె సేవకురాలు. మదర్ తెరీసా తెలుసు మీ అందరికి. కలకత్తా వీధుల్లోనంట అనాథ పిల్లల కోసమంట చేత్తో పోయి అడుక్కొని వచ్చి వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు పెట్టింది. అందరు అంటున్నారంట, ఎందుకు పెళ్లి పేరంటం లేకుండా ఎంతమంది కోసం అడుక్కుపోతున్నావు? ఎవరి కోసం అంటే, ఏమి కాదులే పిల్లల కోసం. నీ పిల్లలు అంటే నా పిల్లలు కాదు, వీళ్ళందరూ నా పిల్లలే. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి పోయి, అంటే ఒక బ్రిటన్ నుంచి వచ్చినట్టు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి, సూటు పెట్టేసుకున్న దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను ఇలాగా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సహాయం చేయమని చేయి జరిగితే కేకరిచ్చి చేతి నిండు మూసాడు. ఆమె అలా పెట్టుకొని, ఇది నాకయ్యా మరి నా పిల్లలకి ఏందనగానే ఆయన మనసు కలిగి ఆ దినం వాళ్ళందరికీ భోజనం పెట్టేసి. మనమైతే వీడేస్తే అంత ఇవ్వకపోతే అంత నింటాం, కానీ ఓపిక అంత గొప్పది. కాబట్టి ఇదే చెప్తున్నాను. చాలా మంది అంటారు, నాకు ఇలా అయిందని బాధపడొద్దు, ఉన్న జీవితాన్ని దేవుడితో గడుపు. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తాను, నేను చాలాసార్లు చెప్తాను. ఇప్పుడు వివాహమైన తర్వాత వివాహమైన వాడికంటే వివాహం కాని వాడు గొప్పవాడు నా దృష్టిలో. వాడికి దేవుడితోనే గడుపుతుంటాడు. పిల్లలు ఉన్నవారి కంటే పిల్లలు లేని వాళ్ళు గొప్పవాడు. వీళ్ళకి ఏ తలకాయనప్పుడు బతుకు దేవుడితో గడపచ్చు. లోకంలో అవమానం కదంటే లోకానికి ఎవరు బతుకుతున్నావు ఈరోజు? లోకం ప్రకారం పోవాలంటే ఒక్కొక్కరు 100 మందితో తిరగాలి. మరి లోకం ప్రకారం పోవాలంటే మందు తాగాలి, బీడు తాగాలి, బిర్యానీ సిగరెట్ తాగాలి, రోడ్డు మీద పొల్లాడాలి. అది లోకం కరెక్ట్. మరి అంతేనా కదక్క? లోకంలో గొప్ప అంటే అదే కదా. డబ్బు సంపాదించాలి, ఆస్తి ఐశ్వర్యం సంపాదించాలి, 10 మందిని ముంచాలి, అదే కదా లోకం. కాదు మనకు ఇప్పుడు కావాల్సింది దేవుడు. ఇప్పుడు అన్నాను దేవుడు ఏమన్నాడు? సేవకురాలు అన్నాడు. ఇప్పుడు అన్నాను దేవుడు సేవకురాలు అన్నాడు. వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఎదవరాని అంటున్నారు. అంటే అనుకోండి, నా వృత్తి ఇది, నేను చేస్తున్నానని 84 సంవత్సరాలు మందిరములు సేవ చేయుచుండెను. గొప్ప విషయం. సమయం దొరికింది, అక్కడ 1 రూపాయి ఇక్కడ 1 రూపాయి సంపాదించుకోవడానికి వరకలా. నాకు వెనక ముందు ఎవరున్నారని నేనున్నా కదా, దేవుడి మందిరం ఉంటే ఆయనే చూసుకుంటారని ఆయన మీద ఆధారపడి బతికేసింది. కాబట్టి అన్న దేవుని సేవకురాలు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలతో ఎక్కడ గడుపుతున్నది? దేవుని మందిరంలో గడుపుతుంది.
ఆమెకు టైం ఎట్లా దొరికిందమ్మా? ఆమెకు టైం ఎలా దొరికింది? మనకైతే టైం దొరకదు, ఆమెకు ఎలా దొరికింది? ఆమెకి ఎవరూ లేరు కాబట్టి, అంతే కదా, ఎవరన్నట్టు పట్టించుకుంటారు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి ఆమెకి ఏమైంది? ఫుల్ టైం 24 గంటల మందిరంలోనే. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోదు. ఇప్పుడు మందిరంలోనే 24 గంటలు చాలా మంది కొన్ని విధాలుగా అంటారు, నీకు అదే పని ఏదో పని లేదు అనుకుంటారు. ఎవరైనా ఏమైనా అనుకోండి, నా దేవుని దగ్గరే నేను బతికేస్తానంట. నా దేవుని యొక్క మందిరంలోనే, నా దేవుని యొక్క సేవకుడు పాదాల దగ్గరే నేను బతికేస్తాను. ఇదే నా సేవ. పరిచర్యలు ఏం చేస్తున్నా మందిరంలో? కసువు ఓడవటము, చేపలు బరవటము, మళ్ళా అందరూ పోయిన తర్వాత చేపలు తీసేయటము, మళ్ళా మందిరాన్ని తొడవటము, మళ్ళా పాత్రలు ఉన్నాయి కదా పాత్రలను కడగటము, మందిరం బూజు ఉంది కదా ఆ బూజు తొడవటము. ఒక రోజా 2 రోజా? రోజు అదే పనా? మనం ఆదివారము సోమవారం శనివారం తప్పితే మిగతా రోజులు మనకు టైం ఉండదు కదక్క. నిజం. ఇప్పుడు మీరు అన్నారు కదా మేము వచ్చే టైం ఉంటుందని, మీకు చెప్తున్నాను, ప్రతి వాళ్ళకి పని షెడ్యూలే, ప్రతి వాళ్ళకి బిజీ షెడ్యూలే. పని లేని వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది అయినా. మరి మీరు పనిలో ఉన్నారంటే మిమ్మల్ని దేవుడు ఆ పనికి నియమించుకున్నాడు కాబట్టి అది చేసుకోండి. లోక పని, ఈ పనికి నిన్ను పిలుచుకోవాలంటే నువ్వు దాన్ని విడిచిపెట్టే టైం నీకు ఉండాలి. ఒక 15 నిమిషాలు ఎంత ఉంటుందమ్మా? ఒక 50 అంటే 5 లేకపోతే ఒక 500 మీటర్లు ఉంటుందేమో ఇదంతా సరౌండింగ్. ఒక 5 నిమిషాలు పడుతుంది గట్టిగా, అంతే కదా. మీ ఇంట్లో మీరు 20 సార్లు ఉడుతారు. ఆ వాక్యం ఎందుకు ఉడుతారు నాకు అర్థం కాదు. పిల్లోడు దుక్కినా ఉడుతారు, పెద్దోడు దుక్కిన ఉడుతారు. మర్చిపోయి మీరు ఎవరన్నా తుడుతుంటారు కదమ్మా. ఆ తుడుతున్నప్పుడు కాళ్ళగా చెప్పులు వేసుకుని వస్తే కత్తింటే నరికేస్తారు అక్కడే, భర్తనైనా పిల్లలనైనా. మరి మందిరం దగ్గరికి దుమ్ము పోసుకొని వస్తున్నారు, దురదలు పోసుకొని వస్తున్నారు, అజ్జేస్తున్నారు. ఎవరిని పట్టించుకో, నాకెందుకే? అంతేనా కాదా? ఎవరైనా అనుకుంటే ఏందో ఇలా చేస్తున్నారు, ఇలా ఉంటున్నారంటే మాకు టైం ఆడుందయ్యా. అందుకే దేవుడు ఏమన్నాడు? టైం లేదు. అదేమన్నా అంబపురంలో చెప్పిన మాట. అది ఏమంటున్నారు వాళ్ళు? ఏమన్నారంట గుర్తుంది ఎవరికైనా? హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో 4వ వచనం అనుకుంటా, చదవండి, అర్థం కావడానికి చెప్తాను. అయినను నాలుగు వచ్చినమేనా? 1వ అధ్యాయం 4వ వచనం, 2వ అధ్యాయం చదువుతున్నాను. 2 నుంచి చదవండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గాయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, మీ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అది అన్నమాట. 10 నిమిషాలు వచ్చి ఇక్కడ ఏదైనా కూర్చొని ప్రార్థన చేయడానికి టైం లేదు, కానీ ఇళ్ళ దగ్గర పనికి మాలిన ముచ్చట్లు పెట్టుకోవడానికి మాత్రం సమయం ఉంది మనకు. మీరందరూ చెప్పండి మనస్ఫూర్తిగా, ఈ 3 నెలలు లేదు, 6 నెలలు లేదు, సంవత్సరంలో ఒక్క 10 నిమిషాలు అయ్యా పనికి పోయి వచ్చి నా ఇంట్లో పని నాకు సరిపోతుంది, ఓర కూర్చొని మాట్లాడలేదు అని వాళ్ళు చెప్పండి చూద్దాం. ఇక్కడ ఒక్కడైనా 10 నిమిషాలైనా నేను ఎవరితో కూర్చొని మాట్లాడుకుని నా పని నాకు సరిపోయిందని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరు కనీసం ఒక రోజుకు 1 గంట అయినా మాట్లాడతాం వరక, ఎవరితోనైనా, పక్కన వాళ్ళతోనైనా, మనతోనైనా, ఎవరితోనైనా, ఇంట్లో వాళ్ళతోనైనా. కానీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. దేవుని మందిరపు సేవ చేసే పని నీకు అప్పగించాలంటే నీవు పిలిచినప్పుడు రావాలంతే. పిలిచినప్పుడు రావాలి. దావీదు వచ్చాడా? రాలేదా? వచ్చాడు. దేనికోసం వచ్చాడు? సేవ చేయటానికి వచ్చాడు. సేవకుడిగా పిలుచుకున్న అతన్ని రాజుగా చేశాడు. ఇప్పుడు దావీదు రాజు. ఎవరమ్మా? రాజుకి ఎంత పని ఉంటుంది? తక్కువ పని ఉంటుంది, ఎక్కువ పని ఉంటుందమ్మా? ఎంత పని ఉంటుంది చెప్పండి? క్షణం తీరిక ఉండదు. ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు బాగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. విజయవాడ కానీ, ఒంగోలు కానీ, మార్కాపురం ప్రాంతం కానీ, మన ప్రదేశాల్లో కానీ ఎప్పుడైనా సీఎం గారు వస్తున్నారు అనుకోండి, రాష్ట్రము ముఖ్యమంత్రి వర్యులు వస్తున్నారు అనుకోండి, అక్కడ పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ గార్డు వాళ్ళందరూ మనకి ఏం చేస్తారమ్మా?
రోడ్లన్నీ క్లీన్ చేసి పెడతారు, ఎవరు కూడా తిరగకూడదు, ఎవరు కూడా ఉండదు. ఎందుకంటే సీఎం గారు వెళ్ళేంత వరకు ట్రాఫిక్ అంతా కూడా స్టాప్ చేస్తారు. ఎందుకంటే సీఎం గారు 5 నిమిషాలు లేట్ చేసినా ఒక పని ఆగిపోద్ది, ఆయన అంత బిజీ. ఒక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులే వెళ్తున్నారంటే రోడ్డు ఒక గంట తోడి క్లీన్ చేసి పెడతారే. అదే ప్రధానమంత్రి వస్తున్నారంటే, దేశానికి ప్రధానమంత్రి వస్తున్నారంటే ఎలా ఉంటది? పైన హెలికాప్టర్ పోతున్నా కూడా కింద కూడా సరౌండింగ్ చేయాలట. పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద కూడా ఏమి కార్లు కానీ ఏమి వెళ్ళకూడదు, అవి వెళ్ళేదా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏమయ్యంటే కింద నుంచి ఎవరైనా ఆయన మీద అటాక్ చేస్తారని, అంత సెక్యూరిటీ. ఒక దేశానికి ప్రధానమంత్రి అలా ఉన్నారంటే, ఒక దేశానికి రాజు అయినటువంటి 12 గోత్రాలు ఇశ్రాయేలులకు రాజు అయినటువంటి దావీదుకి ఎంత సమయం ఉంటుంది చెప్పండి? సమయం ఉంటుందా? క్షణం తీరికలేదు. అయితే దావీదు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం ఇప్పుడు బైబిల్ గ్రంథం నుంచి. కీర్తన గ్రంథం, కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం, 35వ అధ్యాయం 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన. ఎవరంట? దావీదు. ఏమంటున్నాడు? వారు వ్యాధితో ఉన్నప్పుడు. ఎవరు వ్యాధితో ఉన్నప్పుడు? తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు. వాడు అనేది వారు అనుందా, వాడు అనుందా అంటే బహువచనం. ప్రజలు వ్యాధులతో ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంట? గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడంట. ఆ ప్రార్థన చేత అతనికి ఏమొచ్చిందంట? ఆయాసం. ఆయాసం అంటే ఆయాసం అంటే తెలుసా? ఎప్పుడు వస్తుంది ఆయాసం? శరీరం బలహీనమైనప్పుడు ఆయాసం అవుతుంది, శక్తి లేనప్పుడు ఆయాసం అవుతుంది. ఆయాసం అంటే అదేనా? ఎక్కువ బలహీనం ఉన్నప్పుడు వచ్చేది ఏంటిదమ్మా? నీరసం. మరి ఆయాసం అంటే ఎక్కువ పరిగెత్తితే ఆయాసం అవుతుంది, ఇంకా ఎక్కువ పని చేస్తే ఆయాసం అవుతుంది, ఇంకా ఎక్కువ మాట్లాడిన కూడా ఆయాసం అవుతుంది. అంతేనా? ఆయాసము అలసట ఎప్పుడు అవుతుంది అంటే, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కరెక్టే కాదనట్లేదు. ఒక మనిషి కడుపు నిండా తిన్నాడు అనుకో, అరక్క అటు తిరుగుతాడు. అరక్క కదా. అప్పుడు అంటారు, ఇదిగో ఒక టాబ్లెట్ వేసుకో అరిగిపోద్ది అంటారు. ఈడేమంటాడు తెలుసా? ఏమంటాడు చెప్పండి? టాబ్లెట్ వేసుకోవడానికి గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో మొత్తం ముందేవాడిని. టాబ్లెట్ వేసుకోవడానికి కూడా గ్యాప్ లేకుండా ఉన్నాను. అందుకే ఆ రోడ్డు మీద అటు ఇటు అబ్బాయి ఎట తిరుగుతుంటారు పాపం చాలా మంది. తిన్న తర్వాత తిరగాలంటారు 2 నిమిషాలు. దేనికి? అంతేవాళ్ళు అనమాటారు, అంతేవాళ్ళు అనమాట. మీరు అనొచ్చు ఆకలి అవుతుంది. ఆఫ్టర్ అంత మొత్తం ఆకలే తట్టుకోలేని నువ్వు ఒక పూట తినకుండా ఎట్లా ఉండగలవమ్మా? ఎదురు ఒక చికెను, ఇటు పక్క మటను, లోపల ఏంది కవర్లలో దానిమ్మకాయలు, యాపిల్ కాయలు, అన్నీ థమ్సప్లు, ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఉంటే నిన్ను ఎంత కంట్రోల్ చేసుకుంటా చెప్పు? ఎందుకంటే ఇది మా గురించి చెప్తాను, మీ గురించి నేను చెప్పట్లా. మీ గురించి అసలు నాకు అవసరం లేదు. దావీదు గురించి. దావీదు ఎవరు? రాజు. రాజు భోజనం ఎలా ఉంటుందమ్మా? పంచపక్ష పరిమాణాలు ఉంటాయి. అతని యొక్క పండ్లు, పలహారాలు, అతనికి ఏది తక్కువ ఉంటుంది చెప్పండి? ఇన్ని రెడీగా ఉన్నా కూడా ఉపవాసం ఉంటున్నాడు. ఏమీ లేకుండా ఉంటున్నాం ఈరోజు ఉపవాసం. ఇన్ని రెడీగా ఉన్నాయి. ఈరోజు చికెన్ బిర్యానీ ఉపవాసం ఉన్నామంటే రేపు ఉంటాను, ఈరోజు లేదు. అంతే కదా. ఈరోజు ఆడ ఉపవాసం మర్చిపోయి పొద్దున్న బిర్యానీ చేసి కానీ చికెన్ కానీ నీరు ఆ వాసనకు ఒక ముక్క నోట్లు వేసుకొని వస్తాం. ఉపవాసం ఏడ ఉండగలం మనం? ఎందుకని ఉండలేమంటే మనకు తపన లేదు, మనకు ఆవేదన లేదు, వీళ్ళ గురించి ఉన్నటువంటి మనసు లేదు మనకి. మనకెందుకు ఉపవాసం అంటాం?
దావీదుకు ప్రజల రోగాలతో ఉన్నప్పుడు, ప్రజల బాధలతో ఉన్నప్పుడు, ప్రజల ఇబ్బందులతో ఉన్నప్పుడు, నా ప్రజల రోగాలతో, బాధలతో, ఇబ్బందులతో మంచం పట్టుంటే నేను ఈ భోజనాలు తిని సుఖించడానికి ఇది నాకు టైమా? అది నిజమైన సేవకుని యొక్క లక్షణం. ఎవరి లక్షణము? నిజమైన సేవకుని యొక్క లక్షణం. అప్పుడప్పుడు మీరు చాలాసార్లు చెప్తుంటారు, చాలా మంది అంటుంటారు, ఏం పాస్టర్ గారు మీరు ఎలా అయిపోతున్నారంటే, ఎలా అయిపోవాలి, మీరు తెచ్చిందంతా తిని తిని నేను కూడా ఇక్కడ అయిపోతే పందుకుక్కలు అయిపోతే తర్వాత మీరు నన్ను పడుచుకోరు. ఒక తపన మీ కుటుంబాల గురించి, మీ జీవితాల గురించి, మనం ఉంటున్న ప్రదేశముల గురించి, వీళ్ళు పడుతున్న ప్రయాస గురించి చూడండి. కావాలంటే అదే కీర్తన గ్రంథము 119 అధ్యాయము 136 వచ్చిన జాగ్రత్త వచ్చిన దావీదు గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. 119 అధ్యాయం 136 వచ్చిన జనులు దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందువలన నా కన్నీరు ఏరులై పారుతున్నది. దేనికి పారుతున్నది అంటే కన్నీళ్లు ఎవరో తిట్టిండ్రనా, భర్త ఏమన్నా కొట్టిండనా, ఇంట్లో వాళ్ళు మాట్లాడలేదనా, ప్రజలు ధర్మశాస్త్రమును విడిచిపెట్టి దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే దావీదు రోజు ఏడ్చేవాడు. ఎవరెవరు వాడిలా? భర్త తాగుబోతుడైతే భార్య ఏడ్చిందంటే పర్ఫెక్టే, ఆమె బాధపడుతుంది కాబట్టి ఏడ్చింది అనొద్దు. పిల్లవాడు చెడిపోయాడంటే తల్లి ఏడ్చిందంటే కరెక్టే, తల్లి కాబట్టి ఏడ్చింది అనుకోవచ్చు. మరి దావీదు ఎందుకు ఏడుతున్నాడు ఇక్కడ? ఈరోజు నువ్వు ఉంటున్న ప్రాంతము, నువ్వు ఉంటున్న ప్రదేశము, నువ్వు ఉంటున్నటువంటి ఈ ప్రదేశము చెడిపోయి ఉంటే నీకు బాధ ఉన్నదా? వీళ్ళకి ఏదో ఒక రోజు నరకం వచ్చి పాడైపోతాడు అనుకుంటున్నావు. దావీదు కళ్ళల్లో నీరు ఆగటం లేదంట. నా కన్నీరు ఆగక ఉన్నది, నేను బాధపడుతున్నాను, నేను వేదన పడుతున్నాను. ఎందుకయ్యా అన్నాడు. ఇప్పుడు మా అన్నము దగ్గరకు పోయి అన్నం వేసుకొని తినాలని ఆ చికెను, ఈ మటను, ఇటు వల్ల ఉన్నటువంటి ఆ దుప్పి ఇవన్నీ తీసుకొని ఒక్కటొకటి రుచి చూడండి. రాజుగారు ఎంత బాగా చేశామంటే, ఈ ఎంత తిన్నా నా యొక్క ఆకలి తీరదు. ఆమేన్. ఇప్పుడు దావీదుని సేవకుడు అందామా, రాజు అందామా? ఆలోచించండి. ప్రజలు దుర్మార్గంగా తిరిగితే నాకెందుకు అనుకుంటున్నాం ఈరోజు మనం? ఆలోచించండి. వాడు చెడిపోయాడంటే నాకెందుకులే, వాళ్ళ అమ్మా నాన్నలు కరెక్ట్ పెట్టలేడు, వాళ్ళ భార్య కరెక్ట్ పెడతాడు, అట్టున్నాడు, నువ్వు నాకెందుకు అనుకుంటున్నావు? కానీ దావీదు అంటున్నాడు, ఈ ప్రజలు ధర్మశాస్త్రమును విడిచి తిరుగుతున్నారు. ప్రభువా, నీవు పుట్టించుకున్న ప్రజలు, నువ్వు పంపించిన ప్రజలు, నీ పేరు పెట్టబడిన ప్రజలు పాడైపోతున్నారని దావీదు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రోజైనా ప్రార్థన చేశారా? వారానికి ఒక్కరోజైనా ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఏ నెలమ్మా? ఏప్రిల్, మే, జూన్, బుద్ధి పుడితే జూలై. తర్వాత ఉపవాస ప్రార్థన లేవు, తర్వాత సంపూర్ణ రాత్రి ప్రార్థన లేవు, తర్వాత ఆల్రెడీ అదేది విజ్ఞాపన ప్రార్థన లేదు. ఎందుకంటే అప్పుడు మేము బిజీ. మరి ఇప్పుడు పొద్దు బాక ఖాళీగా ఉంటే ప్రార్థన దాన్ని టైం పాస్ కోసం వచ్చి కూర్చున్నారని అర్థం. అన్ని విడిచిపెట్టాడు. రాజరికంగా ఉండవలసిన వాడు, సింహాసనం మీద కూర్చోవలసిన వాడు, సింహాసనాన్ని దిగివచ్చి ఏమి కట్టుకున్నాడమ్మా? గోనె పట్ట కట్టుకున్నాడు. ఈరోజు నువ్వు దిగి వస్తున్నావా? ఈరోజు నీ పనిని వదిలేస్తున్నావా? ఒక్క గంట, ఒక్క పూట విడిచిపెట్టగలవా? అవసరమైతే ప్రార్థనే మానుకుంటాను పాస్టర్ గారు, నేను పని ఎందుకు వదిలిపెడతాను అంట. నీకు తపన లేదు నీ కుటుంబం మీద, నీ పిల్లలు చెడిపోతుంటే తపన లేదు, నీ భర్త పాడైపోతుంటే తపన లేదు, నీ గ్రామం నాశనం అయిపోతున్నా తపన లేదు. ఎందుకు లేదంటే నీకుంటుంటే వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన జరిగిస్తావు. సేవకుడు ఉన్నాడు కదా, ఖాళీ ఏం లేదు కదా, మీరు మా కోసమే కదా ఉంది, ఈరోజు ప్రార్థన చేయాలి, రాండి మనందరం కూర్చొని మందిరంలో చేద్దాం, మన కుటుంబం కొరకు, మా ఇంట్లో చేద్దాం, మా కుటుంబం కొరకు ఈరోజు చెయ్యాలి. ఎందుకంటే కట్టు లేక తిరుగుతున్నారు, వాళ్ళు జారి మళ్లించడానికి మన వల్ల కాదు, దేవుడి వల్ల. ఆలోచన ఉందా? ఆలోచన ఉన్నదా లేదు చెప్పండి.
అందరికీ ఏమనిపిస్తుందంటే మాకు కూడా చెయ్యాలని ఉంది కానీ చెయ్యటానికి సమయం లేదు. అదే కదా మాలు కూడా చెప్పింది, యెహోవా మందిరము పాడై ఉండగా మీరు సమయం లేదు సమయం లేదు సమయం లేదని ఇళ్లలో పడుకొని నిద్రపోతున్నారంట. సమయం లేదు సమయం లేదు సమయం లేదని ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, అంజూరం చెట్లు నాటుకుంటున్నారంట. అది రాయబడింది అక్కడ. అందుకే చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో దావీదును సేవకుడు అన్నాడు. ఈరోజు నిన్ను సేవకుడు అంటున్నారా? అయ్యా మేము సేవకులం కాదంటే ఎవరైనా సేవకుడు. ఇక్కడ బోధకుడు వేరు, మీరు బోధకుడు సేవకుడు ఒకటి అనుకో. నేను బోధకుడిని, సేవకులం కాదు. మీ అందరి దృష్టిలో మనందరం సేవకులము. నేను బోధించే బాధ్యత నాది, నీది పరిచర్య చేసే బాధ్యత మరొకరిది, మందిరం ఊడ్చే బాధ్యత మరొకరిది, రొట్టె పంచే బాధ్యత మరొకరిది, వాహనమును శుభ్రం చేసే బాధ్యత మరొకరిది, ఈ యొక్క సిస్టమ్ మొత్తాన్ని రెడీ చేసే బాధ్యత మరొకరిది, ఈ ప్రార్థన కొరకు సిద్ధపాటు కలిగి వాళ్ళతో కలిసి సహకారం చేసే బాధ్యత. ఇది సేవ అంటారు. నేను నీదే పని, నా పని ఏదో నాకు తెలియదు అంటావు. నీ పని నీకు తెలుసా తెలియదు? కనీసం తెలియకపోతే ఏమనాలని? ఏమంటారమ్మా తెలియకపోతే? నువ్వెవరు అంటే ఏమో అంటే ఏమనాలని? చెప్పండి గట్టిగా. నిద్రపోయిన తర్వాత మళ్ళీ నిద్రపోతే రేపు తెక్కలు, తెలివి తక్కువ. నీ పని దేవుడు నీకు నిర్ణయించి పెడితే ఆ పని నేను చెయ్యనంటే నువ్వు సేవకు పనికిరావని అర్థం. అది ఎందుకు జరిగిస్తున్నానో నాకు మాత్రం తెలుసు, మీకు తెలియదు. బాగా ఆలోచించండి. ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నారు మీరు? ఎందుకని? మీకంటే ముందు నేను చేశాను. నేను ఒక్కని సువార్తకి వెళ్ళినప్పుడు, అంత స్ట్రేంజర్ బాక్స్ తీసుకోకపోయినప్పుడు చేపలు నేనే పరుచుకున్నాను, కసువు నేనే కొట్టుకున్నాను, మైకులు నేనే పెట్టుకున్నాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ నేనే ఇల్లు తీసుకొచ్చుకున్నాను, నేనే కూర్చొని నేనే చేశాను. ఇప్పుడు బాధ్యత దేవుడు మీకు అప్పగించాడు, నా చేత జరిపించాను. ఇప్పుడు ఏది సమయానికి చెప్తుంటే సమయాలు కోపం వచ్చి ఉండొచ్చు, ఏం నాకు చెప్తున్నాడు ఏం చేయకుండాని, కానీ సమయాలు కోపం రాడా? దేవుడు పిలుచుకున్నాడు. నేను చెప్తున్నాడంటే నా మంచి కోసమే. ఆమేన్. ఏంటంట? నా మంచి కోసమే చెప్తాడు ఆయన, అనవసరం చెప్పట్లేదుగా. అందుకని వీళ్ళు పోగానే అన్ని పనులు ఆయనే చేస్తున్నాడు. అన్ని చేస్తున్నాడు. ఇన్ని పనులు సమయలు చేత చేపించి చివరికి సమయలు ఏమయ్యాడు చూడండి. అక్కడ మీకు ఒక మాట చెప్తుంది, 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఏంటంట? యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అలాగ వర్ధిల్లాడుంటాం ఆ సమయం. ఈరోజు నువ్వు వర్ధిల్లుతున్నావా? ఈరోజు నేను ఏ పని కొరకు నియమించుకున్నాడు ఆ పని చేయగలుగుతున్నావా? నువ్వును సేవకుడివి, సేవకురాలివి. మీ పని మీరు సక్రమంగా చేస్తే బరువులు మోసినా సేవ చేయటమే, పాత్రలు పరిచినా సేవ చేయటమే, పరిచర్య చేసినా సేవ చేయటమే, ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సేవ చేయటమే, మైకు వాడిని అవన్నీ పెడుతున్నా సేవ చేయటం. ఇది సేవ. ఈ సేవ కోసం ఎంత టైం చేస్తాము? గట్టిగా చెప్పండి. మీరు ఏమన్నారు? అరగంట గంట చేస్తారు. ఇప్పుడు ఉన్నారు కదా, మరలే ఉన్నారు. నిన్న సాయంత్రం మొత్తడు, ఈరోజు మా ఉదయము సాయంత్రం, రేపు ఉదయం పోతాడు ప్రసాద్. ఇద్దరు కుటుంబం మొత్తం నిన్న ఈరోజు పొద్దున వస్తాడు, ఈరోజు ఉదయం ఉంటాడు, మధ్యాహ్నం ఉంటాడు, సాయంకాలం ఉంటాడు, మరి మొత్తం పెట్టుతాడు, ఉదయాన్నే వెళ్ళిపోతాడు. వాళ్ళకేం పని పాటలేదు. మనం అనుకుంటాము వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరులే. నిన్ను నన్ను మించిన ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళని అడిగేవాళ్ళు. చెయ్యాలనుకుంటే దేవుడు నిర్ణయించుకుంటే ఏది అడ్డం రాదు. అవునా కాదా? అవునా కాదా? ఒక పని దేవుడిని నేను నిర్ణయిస్తే
ఆ పనిలో నువ్వేమవుతావు? వర్ధిల్లుతావు. అది నీ పని. ఎవరి పని అది? ఇప్పుడు ప్రతిసారి సువార్త పరిచర్యకు పోదామని ఎవరిని బతిమలాడు అడగల. ఫస్ట్లో ప్రారంభంలో కొంతమంది చెప్పట్లా. ఎందుకంటే నేను పొద్దుగూకుడు పిలిస్తే మీరేమొస్తారు? పాపం మీకు రావాలనిపిస్తే మీరే ఫోన్ చేసి అడుగుతారు, మేమొస్తామా ఈ రోజు అని. అంతే. అప్పుడు ఎప్పుడు అనిపిస్తుందంటే దేవుడు ఆ మనసు మీకు కలిగించినప్పుడు మీరు దాంట్లో వృద్ధినప్పుడు వస్తారు. నేను ఎంత వృద్ధిని చేయాలన్నా మనం ఎంత పొద్దుగూకులు ఆ చెట్టు దగ్గర కూర్చొని పెరుగుద్దా, నీళ్ళు పోసి మందేసి పెరిగే స్వభావం దాంట్లో మనం ఏం చేద్దాం మరి? అది అందుకే చెప్తున్నాను ఇక్కడ చూడండి. ఇంకా బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు త్వరగా అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఏ పని అది? ఏం పని అంటది? ఇప్పుడు చెప్పాలి. ఏం పని అది? సేవ అంటే సేవలో చాలా రకాలు ఉన్నాయి. ఆ పని ఆహారం పంచి పెట్టే పని, బల్లా యొక్క పరిచర్య చేసే పని. ఇప్పుడు బల్లా దగ్గర ఉందా, పరిచర్య చేయడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాం ప్రార్థన చేసి. ఆ మనిషి వచ్చి అందరికి పంచుతుంటారు. అది పని. అలాగే 7 నేర్పరిచారు. మేము ఇలాగా ఆహారం పంచిపెట్టుట, రాత్రి మగులు ప్రార్థనలో ఉంటాం, మాకు కుదరదు కనుక అందుకని మీ దగ్గర ఒక 7 ఏర్పాటు చేస్తున్నామని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది చేయటం కూడా ఏంటంట? సేవ. అది కూడా సేవే. ప్రతిదీ సేవ. మీరు చూడండి, ఆహారం పంచి పెట్టడానికి 7 నేర్పరచుకున్నారు. ఆ 7లో ఉన్నటువంటి వ్యక్తి స్టెఫను, ఫిలిప్పీ అందరూ ఉన్నారు కనుక తర్వాత మీరు చదువుకోండి. కాబట్టి మందిరము ఊడ్చిన సేవే, మందిరమును కడిగిన సేవే, పట్ట పరిచిన సేవే, పరదాడి వేసిన సేవే, ప్రార్థన చేసిన, ఉపవాసం ఉండి సంఘం కోసం ప్రార్థన చేసిన సేవే. అన్నా చేసిన సేవ కాదా? సేవకురాలన్నారు ఆమె గురించి. అదే విధముగా మరొక సేవ ఉంది. ఈ సేవ గురించి చెప్పుకొని మనం ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల మొదటి గ్రంథం అనుకుంటాను. చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ గ్రంథము 35వ అధ్యాయము 2వ గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనం నుంచి నిదానముగా చదువుదాం. మరియు యెషయా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడనున్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను, జనులకును, యాజకులకును, లేవీయులకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవాకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు, జకర్యాయు, యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను, 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు, అతని సహోదరులైన షమయాయు, నెతనేలు, లేవీయులను అధిపతులను అసభ్యాయు, యెషీయేలును, యోజాబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5,000 గొర్రెలను, 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములలోను, లేవీయులు తమ వరుసలలోను నిలవబడిరి. ఇది ఏమిటంట? ఏంది సేవ? పస్కా బలిగా పశువులను ఇవ్వటం కూడా సేవ అంట. ఇచ్చే సేవ అది. ఒకళ్ళది పని చేసే సేవ, ఒకళ్ళది బల్లాలతో పరిచర్య చేసే సేవ, ఒకళ్ళది ప్రార్థన చేసే సేవ, ఒకళ్ళది వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సేవ, ఒకళ్ళది అనేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని దేవుని మందిరానికి పిలుచుకొచ్చే సేవ. ఇక్కడ
ఆ మందిరమునకు కావలసినటువంటి పశువులను ఎద్దులను ఇచ్చేటువంటి సేవ. ఎందుకంటే ప్రతిదీ సేవ సేవ. ఈ సేవ చేసే వాళ్ళని దేవుడు ఏమన్నాడు? సేవకులు అన్నాడు. ఈ సేవ అంటే మామూలు విషయం ఎలా చేయాలి? సేవకుడు అంటే మనపూర్వకంగా ప్రార్థన ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన లోపల అక్కడ పెట్టుకొని దేవుడు ప్రార్థన చేస్తే మాకు మేలు జరుగుతుందని చేస్తే తర్వాత మళ్ళా నీ శత్రువుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడని అది లోపల పెట్టుకొని బయటకు వాళ్ళ కోసం చేస్తే నిన్ను దీవించడు. అది అంతా తప్పుడు. మళ్ళా మనస్సులో ఏమీ లేకుండా ప్రార్థన చేయాలి. దేవుని మనస్సుతో చేయాలి. అదేవిధంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 20 దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. గద్దుల గోడల రేకులు మోతలకును బంగారు పనికిని బంగారమును వెండి పనికి వెండియు పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? దేవుని మందిరములోనికి బంగారం పోత పోయటానికి ఎండి పోత పోయటానికి కావలసినటువంటి సామగ్రిని మీలో ఎవరైనా ఇస్తారంటే వాళ్ళల్లో కొంతమంది తీసుకొచ్చి ఇచ్చారంట. ఇప్పుడు ఈయన ఏమంటున్నారు? వాళ్ళు సేవ. ఇప్పుడు 14 వచనం చదవండి. 14 వచనం చదవండి. ఎంత బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దావీదు అంటున్నాడు, అయ్యా ఇది వెండి బంగారం వజ్ర వైడూర్యాలు కొన్ని వేల కోట్లది, ఇంత మేము ఇస్తున్నామంటే ఇది మాది కాదు, నీవిచ్చిన దాంట్లో నుంచే కొంచెమే నీకు ఇస్తున్నాము. అలా ఇచ్చే మనసు నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అంటున్నావు. దానికి కూడా ఏముండాలంట అమ్మా? ఇప్పుడు చూడండి, అలా ఇవ్వటానికి కూడా ఏముండాలంట? మనసు ఉండాలి. ఆ మనసు ఎవరు ఇవ్వాలంట? దేవుడు ఇవ్వాలి. దావీదుకి ఇచ్చాడంట మా మనసు. మిగతా ఎంతమందికి ఉన్నా ఏమో తెలియదు కానీ దావీదుకి అయితే ఇచ్చాడంట. అంటున్నాడు, ఇదిగో ఇది నీది, నీ దానిలోది నీకు ఇస్తున్నాను, నీకేమి నేను ఎక్కువేమి ఇవ్వట్లేదయ్యా అని అంటున్నాడంటే ఇచ్చేటువంటి సేవ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు ఆ మనస్సు ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఇక్కడ మనకుంది కుప్పలు అక్కడ. దేనికోసం అది తెచ్చిచ్చింది? ఆమేన్. మందిరం కొరకు. దేని కొరకు? మందిరం పని కొరకు. ఇప్పుడు మనం ఇచ్చే దేనికోసం? మందిరం పని కొరకు అని చెప్పండి. దేనికోసం? ఈ మందిరానికి రాళ్ళు కావాలి, ఈ మందిరానికి సిమెంట్ కావాలి, ఈ మందిరానికి పెయింట్ కావాలి. ఉంది కదా ఏంటి? ఈ మందిరం గురించి మాట్లాడుతున్నానా? ఆత్మ సంబంధమైన మందిరము. అందుకు రాళ్ళు కావాలంటే సజీవమైన రాయి. సజీవమైన రాయి. ఒక ఆత్మను మార్చాలంటే పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు కొంతమంది ఉపవాసం అండి. వాళ్ళ ఊరు పోషించాలి, మందిరం పోషించాలి. మరి ఎవరో పోషిస్తారా? అన్నాను 84 సంవత్సరాలు ఉన్న ఊరు పోషించారు. అన్నాను మందిరం పోషించింది. మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు పోషించారు. ఆ మందిరంలోకి వచ్చి తింటూ వాళ్ళు సేవ చేస్తున్నారు. ఆ మందిరంలో సమృద్ధి ఉంది కాబట్టి సేవ చేశారు. ఈ మందిరంలో సమృద్ధి లేదు కాబట్టి సేవ చేయలేకపోయారు. మామూలు ఉందనుకున్న పరిచయం ఏంటి? మీకు అర్థం కాదా? ఇప్పుడు ఏమంటున్నారు? మేము సేవకుడు కాదంటున్నావు. నువ్వు సేవకుడు కాదనుకున్నావు అంటే నువ్వు సేవకుడు కాదంతే. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఏ సేవ చేయటానికి సేవకుడివి? పరిచర్య చేయటానిక, ప్రార్థన చేయటానిక, వాహనం నడపటానిక, బల్లాయతో పరిచర్య చేయటానిక, అర్పణలు అర్పించటానిక, ఇచ్చిన వాటిని సమృద్ధిగా అందరికీ సమానంగా పంచిపెట్టడానిక, దేనికి నువ్వు సేవకుడిగా ఏర్పడ్డా?
దేనికోసం లేకపోతే ఇంకెవరు చేస్తారు? అసలు అర్హత లేకపోతే దేవుడు నిన్ను పిలవలేదు. పిలవకుండా ఎందుకు వచ్చావు? పిలవకుండా ఎవరైనా వస్తారమ్మా? ఇప్పుడు చెప్పాలి, పిలవకుండా ఎవరైనా వస్తారా? మరి ఎందుకు వచ్చారు? పిలవకుండా దారిని పోతుంటే పొద్దుబాబు వచ్చామని చెప్పండి. పిలవకుండా ఎందుకు రారు? ఏర్పరచబడిన వారు అర్హులు కాదు కనుక వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చారు. పిలుచుకొని వచ్చిన తర్వాత అందరిని విందులో కూర్చోబెట్టారమ్మా. అంత పద్ధతి. ఏంటి, బల్లాలు వేసారు, రిస్తర్లు వేసారు, విందులో కూర్చోబెట్టారు. భోజనం పెట్టే ముందు ఒక ఆయన వచ్చాడు. ఏమొచ్చేమంటున్నాడు? పెళ్లి వస్త్రాలు ఎక్కడయ్యి? ఏందయ్యా వచ్చేటప్పుడు వేసుకొని రమ్మని లేదే, మరి ఊరు రమ్మన్నారు నిన్ను. వీళ్ళు పిలిస్తే వచ్చాను. వచ్చిన తర్వాత పెళ్లి వస్త్రాలు ఉండాలిగా. వచ్చిన తర్వాత అయినా మారకపోతే టెన్షనే. నన్ను పిలవలేదు, అయినా వచ్చానంటే వచ్చిన తర్వాత అయినా ఏదో ఒక సేవ చేయాలి. ఇప్పుడు ఆ సేవ చేయటానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా? ఏ సేవ చేయకపోతే నువ్వు దేవుని యొక్క రాజ్యములు వారసుడివి కావు. ఏదో ఒక సేవ చేయాలి. నేను అందుకే చాలాసార్లు చెప్తాను. చాలా మంది ఏమంటారు తెలుసా, మనం ఒక ప్రాంతానికి పోతే, నేను చెప్పేస్తాను ఏమనుకోవద్దు, ప్రాంతానికి పోతే సువార్త కలిపిన తర్వాత వాళ్ళంట చేవల కోసం సపరేట్ చికెన్ చేశారంట, మిగతా వాళ్ళ కోసం పప్పు సాంబార్. మనకి అందరం సేవకులమే కదా. నేను అదే చదువు, మనందరం సేవకులమే కదా. మీరు పట్టాలు పడుతున్నారు, బట్టలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆడికి వచ్చిన తర్వాత ఎన్ని చేస్తున్నారు, వైర్లు కడుతున్నారు, సేవకులే కదా. అందుకని నేను కూడా వాళ్ళందరితో కలిసి కూర్చుంటాడా? వెనక టిప్పుకొకరు వచ్చి పాస్టర్ గారు పక్కకు రానంటున్నారు. ఏంద్రీ గోళ ఏంది? అదేదో గవర్నమెంట్ ఆఫీసులో లంచానికి పిలిచినట్టుగా టిప్పుకోవడం గీళ్ళేది పక్కకు రమ్మన్నట్టుగా ఇట్లా అన్నాడు. ఏందక్క మీ బాధ అంటే? నీకు ఆడుంది అన్నాడు. ఏడేమి? ఏడేంది? ఏడు వేరు అన్నాడు. ఇదే నాది, అక్కడ ఎందుకు నాకు? ఇదే మా సేవకుడు ఆడుంటే వాళ్ళ దగ్గర నేను సేవకుడు. నీకోసమని, మా కోసమా అంటే వీళ్ళందరి కోసం కాదా నువ్వు చేసేది? ఎంత స్వార్థం, అంత స్వార్థం. నేను ప్రాక్టికల్గా చెప్పేశాను, ఇలాంటి తారతమ్యాలు ఉండకూడదు నా దగ్గర. మిగతా వాళ్ళ దగ్గర నుంచి నాకు అవసరం లేదు, వేరే వాళ్ళ అవసరం లేదు. అంతా చాలా మంది అంటారు కదా, సేవకుల్ని ఎంత గౌరవించాలో మీకు తెలియదా? సేవకుల్ని గౌరవించడం లేదు, మీరు సేవకులు కాదు, మరి మిమ్మల్ని గౌరవించాలిగా. ఇప్పుడు మీరు వచ్చారు, వచ్చి ప్రార్థన చేశారు. ఇప్పుడు సేవ చేసినట్టుగా ప్రార్థన అనే సేవ కదా. నేనే సేవ చేస్తున్నాను? బోధనే సేవ చేస్తున్నాను. మీరు ప్రార్థన అనే సేవ చేస్తారు. మీరు అంతా అయిపోయిన తర్వాత ఈ పర్దాలు చేస్తారు, అది సేవే కదా. మరి పర్దాలు తీసే సేవ మీది. కొంతమంది కసువు కొట్టే సేవ చేస్తున్నారు, కొంతమంది అంతా అయిపోయిన తర్వాత ఈ పాత్రలు గడిగే సేవ చేస్తున్నారు, కొంతమంది తలుపులేసి తాళం వేసి సేవ చేస్తున్నారు. మరి అందరికీ పెట్టాలి కదా చికెన్. మరి నువ్వు నా కూడా పెడితే ఎంత లోతుకి వెళ్ళిపోవాలి చూడు. మరి అలా కాదు, అందరికి పెట్టే స్తోమత లేకపోతే అందరికి చికెన్ మటనే పెట్టు, అందరికి స్తోమత లేకపోతే అందరికి పప్పు పచ్చడే పెట్టు. నేను కొడతరా? మీరు సేవకులు కదా. మరి వీళ్ళు విశ్వాసం అంటే మేము విశ్వాసం కదా, మాకు విశ్వాసం లేదా? ఎంత తేడా చూడండి. అంటే విశ్వాసం అంటే మాకు విశ్వాసం లేనట్టేగా. సేవకుడికి విశ్వాసం లేనట్టే అంటే విశ్వాసం కదా. సేవకుడు కూడా విశ్వాసే. అందరము దేవుని సేవకులము. మరి మేము చేస్తున్నాం కదంటే, మీరు చేసే పని లోక సంబంధమైన పని చేసి ఆ పనిలో నుంచి దేవుని సేవకులమైనటువంటి, అంటే చూడండి, దేవుని పని చేస్తున్న మా కోసము తీసుకొని వస్తున్నారు. అది మీ సేవ. అందుకే పాట చదివించింది. మందిరము కొరకు వాళ్ళ కారు ఉన్నటువంటి బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు ఇచ్చేది, అది కూడా సేవే. మీరు కష్టపడ్డ దాంట్లో నుంచి మాకు ఇస్తున్నారు, మేము మీరిచ్చిన దానిలో నుంచి మీకోసం పోయి అక్కడ పరిచర్య చేస్తున్నాము. ఆ పరిచర్యలో మీది భాగం అంతే. ఆ పరిచర్యలో మీకు భాగం ఉంది. మీకు భాగం లేదనుకుంటారు ఎందుకు? నువ్వు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల భాగము, 5 రూపాయలు ఇస్తే 5 రూపాయల భాగము, రూపాయి ఇస్తే రూపాయి భాగం. అది నీ భాగం, నన్నేద్దాం నువ్వు అంతే కదక్క. నువ్వు అప్పుడప్పుడు సీటు కడతారు. మీరు ఎప్పుడైనా అలవాటు ఉందా? 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000 కడుతుంటారు కదా. నెల సీట్ అంటే మీకు అలవాట్లేదు. కొంతమంది ఉన్నారు కదా, నెలకు ఒక 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు కడతారు. మొత్తం ఒక 10 నెలల తర్వాత 10,000 వస్తాయి. వీడు 500 కట్టాడు అంటున్నా, 5,000 అంటే నీవు 5,000 కట్టు, 500 కట్టుకున్నావు. ఇప్పుడు 10,000 రూపాయలు వచ్చిన వాడికి నీకు పోటీ ఏంటంటే, నువ్వు తక్కువ కట్టావు, తక్కువ వచ్చింది, వాడు ఎక్కువ కట్టాడు. అప్పుడు నువ్వేమంటానికి లేదుగా.
ఇప్పుడు నువ్వు రూపాయి అయితే రేపు రూపాయి 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 కూడబెట్టి అదే వస్తుంది. నువ్వు 100 అయితే 100 కూడబెట్టి అది అవుతుంది. నువ్వు 1000 అయితే 1000 కూడబెట్టి అది అవుతుంది. దాని గురించి బాధ్యులం కాదు ఇక్కడ. అందుకన్నాడు ఇచ్చే మనసు కూడా దేవుడు నాకు ఇయ్యాలంటున్నాడు దావీదు. ఏమన్నారక్క? ఏమిచ్చే మనసు? ఇప్పుడు చెప్పాలి, ఏమిచ్చే మనసు? హృదయం ఇచ్చే మనసు ఇస్తే ఇంకొక అన్ని ఇచ్చేస్తా. మీకు తెలుసో తెలియదు, ఆ చీపిరి తీసుకొని ఊడ్చే మనసు కూడా ఉండాలి. మీరు అనుకోవచ్చు ఏముందే ఎల్లకాడ ఊడ్చుకుంటే, మీ ఇంట్లో ఊడ్చేది ఏది, అది ఊడ్చేది. ఊడ్చే మనసు అందరికి ఉండదు. మీకు చెప్తున్నాను, ఉంటుందండి. నిజం చెప్పండి, మనసు కొడితే చెప్పండి, ఉంటుందమ్మా. మా అమ్మాయిలు అడుగుతుంది, మా పిల్లలు ఏడుస్తారు, మాకేడ కుదురుద్ది ఇంటికాడ మీ పిల్లలు ఏడుతాడు తడిగా సారడుగా. వాడు స్టేఫన్ ఏడుతాడు, శృతి గారు ఏడుతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళిద్దరిని చిరాకు గుద్ది గుద్ది ఆడ కడుగు పెట్టి ఎల్లు ఉడుతావు, కడుగుతావు, చేస్తావు, అవి చేస్తావు, ఇన్ని చేస్తావు. అది ఇంటంతా అలంకరించుకుంటావు, శుభ్రం చేస్తావు. అప్పుడు తీసుకొని అమ్మాయి పని అంతా అయిపోయిందని వాళ్ళ పరచ పెట్టుకుంటావు. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టలేరా? వాళ్ళు ఊడుతారు కదా, మంచిదే, సంతోషం. నీ పని ఒకటి ఉంటుంది తెలుసా? మన ఈ మధ్యకాలంలో ఎంత అమ్మాయి సంవత్సరం దాటలేదు ఆ అమ్మాయి చేసుకుని వస్తుంది ప్రార్థన. మీరేమంటారు తెలుసా? చిన్నపిల్లలు చేసుకుని ప్రార్థన పోతారు, తెలియడం లేదంటారు. మనం ప్రార్థనకు వచ్చాడు, మేము ప్రార్థనలు పక్కన పెట్టండి. పిల్లలు ఏడుతుంది, వేడిగా పోతున్నాం అన్నారు. అమ్మాయి చేసుకుని వస్తుంటే మధ్యలో ఎక్కడ ఆకలి అవుద్దో, ఎక్కడ పాడేయాలో, ఎన్ని ఓర్చుకుంటారు చెప్పండి. రేపు వాళ్ళకు నీకు ఒకే బహుమానం అవుతాడు అనుకోండి దేవుడు. నేను అనుకుంటాను, ఏ విశ్వాసం ఆడదంటే ఎవరు కట్టిన వరకే వాళ్ళకి వస్తాయి సీటు డబ్బులు. ఎక్కువ వస్తే ఆప్షాలు కట్టించుకున్నాడు ఎక్కువ ఇస్తాడు నీకు. నువ్వు 500 కడితే 10,000 వస్తాడక్క. ఇప్పుడు వచ్చినాయా ఇస్తే ఎగురు గంతేయో. దేవుడు అంట కాదు. ఆప్షాలు మనిషే కరెక్ట్గా ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చే మనస్సు, చేసే మనస్సు. చూడండి, ఇచ్చే మనసు, చేసే మనసు, చెప్పే మనసు, వెళ్ళే మనసు, సమస్తము దేవుడు ఇయ్యాలి. లేకపోతే నేను పొద్దుగూకు నీ దగ్గరికి వచ్చి ఇవి ఒక్కవారం రాక, ఈ రోజు రాక, మంచి ప్రార్థన, ఈ రోజు రాకంటే నువ్వు రావు. ఆ మనసు నీలో ఉంటే నేను చెప్పకుండా నువ్వు వచ్చేస్తావు ప్రార్థనకి వచ్చి. అందుకే కదా, అందుకే మా నాన్న స్త్రీల కూడిక బుధవారం మీరు ఏర్పాటు చేసుకోమని చెప్పారు. చాలా మంది ఏమన్నారు, మీరు ఇంటికాడ ఉన్న బుధవారం కంటే నేను రాను చెప్పాను. అమ్మాయి పచ్చి చెప్పాను, నేను రాను, మీరే చేసుకోమని చెప్పాను. ఓరకుండా కదా వచ్చి కూర్చోవచ్చు కదంటే నేను రాను, అది మీరు చెయ్యాలంతే. మీరు ఎంత చేస్తారో నేను చూడాలి. నిజం, అబద్ధం కానే కాదు, నిజం. ఏ ప్రకాశ్ ఉంటేనే మీరు ప్రార్థనకు వచ్చి కూర్చుంటారంటే ప్రకాశ్ పోతాడు. ఇంకా ప్రార్థనకు రారా? చెప్తాను, మీరని కదా ఊరైనా రారా? మీ పని మీరు చెయ్యాలి. మీకు ఎంత బాధ్యత ఉంది? మీ కుటుంబాలలో మీ భర్తల గురించి, మీ పిల్లల గురించి, మీ బంధుమిత్రుల గురించి మీకు ఎంత తపన ఉండొచ్చు. నేను వచ్చాను అనుకో, నిజంగా చెప్తాను, ఏమని అనుకోండి, వచ్చాను అనుకో 8 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తాము, 8:30 దాకా చేస్తారు ప్రార్థనలు. తర్వాత నాకు ఎట్ట మీరు ఏమనుకుంటారు, పాస్ట్ రాక్ అని చెప్పాలని మైకి నా దగ్గరికి వద్దన్నా లోపల పంపిస్తారు అంతే. నేను రాలేదనుకో మీరు ప్రార్థన 9:30 దాకా చేయొచ్చు. అది మీ తపన, మీ ఆవేదన, ఈ పరిచర్యల గురించి, ఈ ప్రాంతం గురించి, ఈ ప్రదేశాల గురించి, ఈ దేశంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాల గురించి, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి, అంత్యకాలం వస్తుంది, అపవాది బంధకాల్లో బంధించబడిన వాళ్ళ గురించి మీరు వచ్చి ప్రార్థన చెయ్యాలి అంతే. ఒక్కలైనా వచ్చి మైకు లేకపోయినా కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి అంత గంటతోటి. ఈరోజు అక్క రాలేదే, పాస్టర్ రాలేదే, పాస్టర్ రాలేదే, విశ్వాసులు రాలేదే, వీళ్ళు రాలేదు, ఇవన్నీ వద్దు. మందిరం తలుపు తెరవాలి 7:30కు, 9:30కే ముయ్యాలి మందిరం తలుపు. 10 దాటినే 10 లేదు. అది మీ శక్తి, మీ స్తోమత. అది ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను, రేపు పనుల కాలం వస్తే ముగిస్తానని లేదు. పనుల కాలం వచ్చిన ఓరకున్న వాళ్ళని తెరవాలి. తెరవలేదా దేవుడి మందిరాన్ని శాశ్వతంగా మూసేస్తాడు అంతే. నేను చేసిన శపథంగా దేవుడిచ్చిన వాగ్దానం అంతే. ఏం పనులు ఉన్నాయి మీకు? 8 వచ్చి కూర్చోడానికి మేము కొంపలు మునిగిపోతాయా? అట్టా ఆ ఊరి ఈ ఊరి పరిచయకు రాలేరుగా, ఇక్కడ ఊరిలోనే కదా. రోజు ఏం ప్రార్థనలు అంటే ఆఫ్టర్ వారానికి ఒక శనివారం 1 గంట, ఆదివారం 2 గంటలు, బుధవారం 2 గంటలు ఉండటానికి కుదరదే. 24 గంటలు జీవితాంతం పరలోకం ఎట్ట కుదురుద్దాం ఉండటానికి? నీకు అలవాటు పడాలి కదా. మరి
అప్పుడప్పుడు పిల్లల్ని ఏం చేస్తారు, హాస్టల్లో పంపించడానికంటే ముందు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, తాత వాళ్ళ ఇంటి దగ్గర 2 రోజులు ఉండి రమ్మంటారు. వీళ్ళు అంటారు, మా అమ్మని ఎందుకు మా అమ్మ వాళ్ళు ఉండేస్తున్నారంటే నీకు అర్థం కాదా, హాస్టల్లో వేయడానికి ట్రైనింగ్ ఇది. ఈ పిల్లలు ఏం చేస్తారు తెలుసా, మా అబ్బాయి అక్కడే అడిగిపడి ఇంటికాడ ఉంచుకుంటే వాడి చివరి దాకా నీతో ఉంటాడు, వాడు ఏంటికి పనికిరాడు. చివరి దాకా నీతో ఉంటాడు, ఏంటికి పనికిరాడు తెలుసా. నేను తెలుసు కదా, 5వ తరగతులు హాస్టల్ అయితే ఎంసీ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చింది. నేను కూడా ఈ ఊరు నుండి చదివాను కూడా. మా అమ్మకు 4 తర్వాత 5 ఆడపిల్ల, ఒక అమ్మాయి చచ్చిపోయింది. 4 తర్వాత నేను ఒక్కను పుడితే నన్ను బయటికి పంపించడానికి వాళ్ళకి ఇష్టం ఉంటుందా చెప్పండి, అలా మధ్య పెంచుకున్నప్పుడు. కానీ బయటికి తన్నితే ఆడబడితే తర్వాత ఒక మంచి చదువు చదివిన తర్వాత ఇక్కడికి వచ్చా. ఇప్పుడు ఎవరన్నా బొమ్మని చెప్పిన బయటకు పోతారేమో, నవోదయ సీట్ వచ్చిందంటే ఏం కాదు. నవోదయ ఇల్లు ఏం తెలుసు పిల్లలకు, పాపం గురుకులంలో సీట్ వస్తే పాపం మా పిల్లలు ఊరు పంపారు. మనకేం తెలుసు మీకు ఇలువ. వాటిల్లో చదివి కలెక్టర్లు అయిన వాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఇళ్ళకాడ చదివి ఏమవుతారు ఈ పొదుల వరకే ఉంటారు. ఇళ్ళకాడ ఈ పొదుల్లోనే ఉద్యోగం ఎత్తుకుంటారు, ఇక్కడే ఎత్తుకుంటారు. ఏంది 5,000, 10,000, 15,000, 20,000, అంతకు మించి లేదు. నువ్వు ఎట్టుండాలి, మళ్ళీ ఒకరి దగ్గర పోయి కాళ్ళకాడ కూర్చోవాల్సింది. డబ్బులు కాదు కావాల్సింది, అర్హత. 5,000 రూపాయలు వచ్చినా ఏముండాలమ్మా, 5,000 రూపాయలు వచ్చినా ఏముండాలి, నువ్వు చేసే ఉద్యోగంలో నీకు గౌరవం ఉండాలి. ఈరోజు నీకు చేసే ఉద్యోగం గౌరవం ఉందా చెప్పండి, మీరు చేసే ఉద్యోగం కన్నా గౌరవం ఉందా? ఎంత సంపాదిస్తున్నామని కాదు, ఎంత సంపాదించేటువంటి పొజిషన్ కాదు, ఎంత గౌరవమైన ఉద్యోగం చేస్తున్నామని కావాలి. ఈరోజు నువ్వు పోతుంటే నిన్ను ఎంటెక్ చేసిన బీటెక్ చేసిన సార్ అని పిలవట్లా, నీ వాల్యూ లేదు. నువ్వు అంటున్నావు నేను ఎంసీ చేశాను, నేను డిగ్రీ చేశాను. ఏంటి నీ డిగ్రీ ఎల్లకాడ తగలబెట్టడానికే. అప్పుడప్పుడు చెప్తాను, దేనికి అప్పుడప్పుడు పిల్లలు చెప్తాను. మీరు మా అబ్బాయి చెప్తాను, నువ్వు ఆ బొచ్చలు పోయటానికి 15 సంవత్సరాలు డిగ్రీ చదవాల్సిన పనిలే, చిన్నప్పటి నుంచే పోతే పెద్ద మేస్త్రి అయ్యాడు వీళ్ళు చదువుతారు. మీరు ఎల్లమెడి తిరగటానికి ఇంత చదవాలా, ఇంత చదవాలా? ఆ చదివితే దానికి ఒక వాల్యూ ఉండాలి. ఈరోజు మీ పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, కొంతమంది చదువులు చదివి ఉంటారు, ఏ ఉద్యోగాలు రాకుండా ఏదో ఒకటి మామూలు పని చేస్తాను. నేను చెప్తున్నాను, ఉద్యోగాలు రాకపోతే వాడు చదవకని చెప్పండి. 95% వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీ ఇళ్ళలో ఎవరన్నా ఉద్యోగాలు చేస్తుంటే, బ్యాంకులలో ఉద్యోగాలు చేయట్లేదు అక్క, ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం, వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు వీళ్ళకి ఎందుకు రాలి? ఇద్దరు ఒకే దిక్కుగా చదివింది, ఎందుకు రాలా? అదృష్టం లేదా? ఏ దృష్టం లేదు. ఏంది అసలు, వదిలిపెట్టిపోయే బుద్ధి లేదు. ఎలా చదువు అయిపోగానే ఊరికి కొడతారు, 2 రోజులు కూడా ఉండరు, ఎమ్మటే వచ్చేయాలి, ఏనే ఉండాలి. ఏదేమని తినడానికి మీరేం చేస్తారు, అట్టిట్ చేసి ఇంటికాడ వరకు ఎందుకంటే మీతో మిరగాలి పోయినో లేకపోతే నీళ్ళు కట్టడానికి తెలిసిపోతాడు. ఆడికి పోయి ఆ కాలేజీలో వాడు చెప్పింది చదవటం కట్టి నీళ్ళు కట్టడమే బాగుంది, ఇది అలవాటు అయిపోతుంది. సాయంత్రం దాకా నీళ్ళు కట్టొచ్చు, సాయంత్రం మీ మందు తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, ఏడైనా పడుకోవచ్చు, అడిగే వాళ్ళు లేడుగా. రేపు మళ్ళా పెళ్ళి అయ్యి ఒక భార్య వచ్చి పిల్లలు పుట్టి అప్పుడు వాళ్ళకి చెబుతారు చదువుకోరు, నాలా గాలి ఎదుకోతారు అంటాడు. మరి వాళ్ళకి చెప్పట్లేదు, వాళ్ళకి చెప్పడం కరెక్ట్ కాదుగా. చెప్పచ్చా వాళ్ళకు? వాడేమంటారు, నువ్వెందుకు చదువుకోలేదు నానంటే, మీ అమ్మాయి చదివలేరు వాళ్ళు అంటారు, జేజే మా నాన్న చదివించినారు, చదవకుండా పోయి గాలి తిరిగే తయారైనట్టు, నువ్వు తిరిగిన కానీ నేను తిరుగుతాను. ఈరోజు నిజంగా నేను ఎందుకంత ఘనంగా చెప్పుకుంటున్నానంటే, నేను ఉద్యోగంలోనికి వెళ్ళి ఉద్యోగాన్ని రిజైన్ చేసి నా దేవుని సేవ గొప్పది కాబట్టి వచ్చాను. లేకపోతే నేను ఎవడుండోని కాదు. అసలు 20 సంవత్సరాలు మీకు కనపడిన తర్వాత కనపడి ఉంటున్నా, ఇక లేకపోతే మీకు ఎవరికి కూడా తెలియదు. నేను అక్కడ బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, అనంతపురము, అడుగుపోతే నల్గొండ, అక్కడక్కడ నేను తిరిగిందంతా. నాకు అందుకే సరౌండింగ్ ఊరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు. పొద్దుళ్ళు ఎక్కడ నాకు ఫ్రెండ్స్ కూడా, నా ఫ్రెండ్స్ అంతా అక్కడ ఉండే. మళ్ళీ నేను హైటెక్ చదవాలా, నాకేం 70, 80 రాలా, నాకు అన్ని 50లోకి వచ్చింది నా మార్కులు అన్నీ కూడా. 95 వచ్చింది ఏమి లేదు, నాకు 90% కూడా రాదు. నిజంగా చెప్తున్నాను, 60% నాకు వచ్చింది, 100కి 60 మార్కులు నాకు అన్నింటిలో వచ్చింది. మరి నీకెందుకు ఉద్యోగం వచ్చింది అంటే, ఉద్యోగం చెయ్యాలి, ఇంటికాడ ఉన్న తపన, ఒక విలువ కావాలని చదివితే వస్తుంది.
95 వచ్చినాయి ఇప్పుడు ఈరోజు. ప్రతిభ అవార్డు తీసుకున్నారు పాపం చాలా మంది పిల్లలు, కొన్ని స్కూళ్ళలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఖాళీగా జిరాక్స్ జాబులు పెట్టుకొని ఖాళీగా నెట్ సెంటర్లో తిరుగుతున్నారు. అంత అవసరమా? మీ నాన్నకాడ 10 లక్షలు ఎందుకు తగలబెట్టారు నాకు అర్థం కాదు. ఆ 10 లక్షలు బ్యాంక్ ఇప్పుడు నీ పేరు మీద వేసుకుంటే ఇప్పుడు ఇవంటి ఇంట్రెస్ట్తో కలిసి 20 లక్షలేగా. ఆ 20 లక్షలతో ఒక బిజినెస్ పెట్టుకుని ఉంటే నీకు వర్క్ వచ్చేది, బిజినెస్ బాగుండేది. ఎక్కడికైనా పోయి చెప్తున్నాను చూడండి, ఇప్పుడు ఎంటర్ అయిపోయింది కదా, మీ పిల్లలను మీరేం చేస్తారు, పొద్దున దాడి పంపిరు. వాళ్ళు ఏమంటారు తెలుసా, అప్ అండ్ డౌన్, పొద్దున పోయి సాయంత్రం వస్తాం, ఏం చేయండి అదేముంది. ఒక 4 రోజులు ఉండమని చెప్పండి మిమ్మల్ని వదిలిపెట్టి. అంటారు మా పిల్లోడు బంగారం యాడికి పంపాను. ఆ బంగారాన్ని భార్యను సాకాలి, వాడిని సాకాలి, వాడికి పుట్టిన బిడ్డలు నువ్వే సాకాలి. మరి ఊరు సాగుతురు. మరి నేను చచ్చిపోయిన తర్వాత అంటే వాళ్ళే అడుక్కొని తింటారు. అడుక్కోవడమా నేర్పించుంటారుగా. నేర్పిలేదా? నిజంగా నేర్పిలేదా? అందుకే కదా పొద్దున్న వచ్చి నాన్న ఒక అంది, అమ్మ ఒక అంది అని అడుగుతున్నారుగా. మిమ్మల్ని అడిగిన అడుగు నేను అడుగుతారు. విలువ ఎక్కడుంటే తెలుసా? సంపాదించే సంపాదనలో విలువ ఉండదమ్మా. మీకు చెప్తున్నాను, చేసే పనిలో విలువ ఉంటుంది. ఒకడు అంటాడు వచ్చి నాకు నెలకి 50,000 వస్తున్నాయి, ₹1,00,000 ఇచ్చిన విలువ లేని ఉద్యోగం దేనికి? అంతే కదక్క. విలువ ఉన్న ఉద్యోగంలో పోతే 5,000 వచ్చినా బ్యాంకులో ఆఫీసులో అతను పోకుండా కామ పోకుండా అంత అమ్మాయి పోకుండా చూస్తారు ఫీల్డ్ ఆఫీసర్ ఆ 11ంటికి వచ్చినా ఆమె వచ్చేదక్కడనే కూర్చో. ఎందుకు లేడు కూర్చో, నువ్వు అడగటానికి లేదు. అమ్మమ్మ కొద్దిగా నా పని చేసి పెట్టమ్మా. అమ్మమ్మ ఆమెమో డిగ్రీ చదివింది, ఆమెమో హై లెవెల్ చదివింది కాదు. ఆమెకి ఆ ఉద్యోగం రావటం వల్ల ఆ విలువను బట్టి అలా అయిపోయింది. అందుకే చెప్తాను, చదివితే ఒక పొజిషన్లోకి రావాలి. చదువులో పొజిషన్ ఉద్యోగాలు రావని చెప్తున్నారు కదా మీ పిల్లలు. 10 అయిపోయిన తర్వాత తీసుకుపడి మీ పండుగ తీసుకుపండి, శుభ్రంగా పని నేర్పియండి. ఎందుకమ్మా నన్ను చదివించు కదా, ఇంటర్మీడియట్ ఉద్యోగాలు ఎట్టా రావన్నావు కదా, రా నా తోటి పనికి. వాడేమంటారు తెలుసా, నేను బిజినెస్ చేస్తాను. మీ తాత ముత్తాతలు ఏం కోట్లు సంపాదిలా, బిజినెస్ ఏం లేదు, మనకు ఆ పొలమే బిజినెస్ దా. దాంతో ఎర్ర టన్నులో ఎద్దులాగా ఏడుతుంటే అప్పుడు చేస్తాను బిజినెస్. అవునా కదా? ఈరోజు తెలుసు కదా, పెళ్లి వాళ్ళకి తెలుసు పాపం. సాయంకాలం ఇంటికి వచ్చేలోపు ఆ సంతోషం, పిల్లలను చూసి భార్యను చూసి సంతోషం కంటే వత్త కవర్ ఏం తేలేదన్న తపనే ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. కవర్ ఏది అమ్మాయి ఆ ఉద్యోగం చేస్తుంటే సాయంకాలం మొత్తం కవర్ పట్టుకొడితే బాగుండి అనిపిస్తుంది. ఇప్పుడు ఏముంది పొద్దు గూకుడు ఆ ఇంటికాడికి పోతే ఒక ₹5 వస్తాయో రావు. ఊరన్నా బుద్ధి పుట్టినట్టు 100 ఇస్తే ఆ 100లో వాడికి బురుడి కొట్టి ₹50 పెట్టి మళ్ళీ అబద్ధం చెప్పి 200 సంపాదించాలి. అవన్నీ ఆ ఉద్దరు సొమ్ము తెచ్చి ఈ పిల్లలు పెడితే ఈ పిల్లలు తిని పాడైపోతున్నారు అంతే. అప్పుడప్పుడు మీకు చెప్తాను, ఉసురు కొట్టుకూడదని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. వేరే వాళ్ళు ఆడిపోడ్చుకుంటే అది మన కుటుంబాల మీదకి శాపమై పట్టుకుంది. ఇంతకుముందు చాలా మంది తెలుసా, అగ్ర నాయకులు, పెద్ద వాళ్ళు, పరిపాలించిన వాళ్ళు, మాయ మాటలు చెప్పి జనాలను పెద్దగా చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి వాళ్ళు పుట్టారు తెలుసా? తెక్కలోళ్ళు, మెంటలోళ్ళు, పనికి మాలినోళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, దేనికి చేతగాని వాళ్ళు పుట్టారు. వాళ్ళే పెద్ద నాయకులే, పెద్దోళ్ళే. పాపం చెప్తే మనం అంటాం పెద్దోళ్ళే. కొంతమంది పెద్దోళ్ళకు పాపము ఏముండదు, వారసత్వమే. నిజం, నేను అదే చెప్తున్నాను ఈరోజు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఏదైనా అక్రమంగా అన్యాయంగా తీసుకున్నది ఎక్కడికి పోదు, ప్రతి దానికి లెక్క ఉంటుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే, నా కోసం నువ్వు అన్నీ వదిలిపెడితే నీకు నేనే వారసును. ఎక్కడ లేని ధన్యతకుడు. అందుకే ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ఏ సేవ నువ్వు చేస్తున్నావు అక్క? ఏ సేవ చేస్తున్నావు? నిద్రపోయే సేవ నేను, నిద్ర కూడా ఒక సేవ కదా. అందరూ వాక్యం వింటే నిద్ర పోతారు, నేను ఆ పని చేయొద్దాను. ఏడ కాదు, వేరే దిక్కు పోతే అక్కడ వేరే ఇల్లు కూడా ప్రాంతం దగ్గరికి వెళ్తే ఒకళ్ళు అన్నారు, మాస్టర్ గారు దేవుడు నాకు నిద్రాత్మ ఇచ్చాడేమో, అందుకే నేను మందిరం నడిపితే బల్లి నిద్ర వస్తుందే అంటుంది మా అక్క. అది నిద్రాత్మ కాదు, దైవాత్మ అని చెప్పిన. ఏందయ్యో నువ్వు ఒక్కడే చెప్పింది, అన్ని పాస్టర్లు అట్లా చెప్పలేదు, నువ్వు ఒక్కడే దైవాత్మ ఏంటంటే, అవునక్క దైవాత్మ అక్క, దాన్ని పోగొట్టుకో కుటుంబం బాగుపడతాం. ఎప్పుడైనా పోయి నన్ను తిప్పుద్ది తాక. ఏం చేద్దాం మన పాపం, మనమేం నిజం చెప్పకుండా ఆగలేము, చెప్పకపోతేనేమో వాళ్ళకేదో మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర పేరు ప్రఖ్యాతి తెచ్చుకోలేము. కాబట్టి దేవుని పనిలో
మనందరం ఎవరిమి? సేవకులము, సేవకురాండ్రు. నీ సేవ ఏది? ఇప్పుడు సేవకులు ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పాలి ఎలా ఉండాలి? ప్రార్థన చేస్తాను. ఎలా ఉండాలి మా సేవకులు? బాధ్యత. ఆమేన్. ఇంకా అది బాధ్యత నాది కానీ వస్తాయి. బాధ్యత, పరిశుద్ధత, ప్రవర్తన. సేవకులు ఏమంటారు? పాస్టర్ పోయిండి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా. పాస్టర్ ఆడితే తప్పు లేదు, సేవకులు ఆడినా తప్పే. నేను పాస్టర్ని, నువ్వేమో పరిచారకుడివి, ఇద్దరు సేవకుడివి. నాది బోధించే బాధ్యత, నీది పట్టాలు పరిచే బాధ్యత. నువ్వు అబద్ధమానా నేను అబద్ధమానా రెండు చెప్పలే. మనం స్టేఫన్ ఎత్తుపడ్డాడు అలాగే. ఈ మైకులు చేసుకెళ్తే ఇంకేం లేదు. ఇప్పుడు వాడే ఉపదేయటము, వాడే బ్యాటర్ వేయడం, వాడేయటము. మొన్న ఒక రోజు లేకపోయాక అందరం అనుకున్నాం స్టేఫన్ పని ఊరు చేస్తాడు. చిన్నపిల్లాడని కాదు కానీ అదొక మనస్సు. ఆ కాణి పెట్టకపోతే నిద్ర లేచినప్పుడు వస్తాడు ఆ మైకులు వేయటానికి. ప్రార్థన అయిపోయినాక లేచినప్పుడు వస్తాడు వేయటానికి. ఒకటి పాపం ఎందుకు చెప్తున్నాను? 2 రోజులు అలవాటు చేశారు కాబట్టి వచ్చింది. అది అలవాటు చేయకపోతే ఏమవుతుంది? అలవాటు చేయకపోతే ఎందురా ఏడుస్తున్నావా? పోయి స్ప్రైట్ తెచ్చుకోపు, పోయి మజా తెచ్చుకోపు. రోజు ఇది అలవాటు చేసి ఒకటి అయ్యే వస్తున్నాయి. చర్చలకు రాగానే మా డబ్బులు మా పోయి మా స్ప్రైట్ తెచ్చుకుంటాం. మీరు అలవాటు చేసిరుగా, అవును కదా? వాళ్ళకేంది? ప్రార్థన ఉంటే మాకు డబ్బులు వస్తాయి. పనిలే కదా. అప్పుడప్పుడు చాలా మంది చిన్నప్పుడు మేము అనుకుని పిల్లలు ఉంటే మా నాన్న తాగితే నాకు చిన్నది తెస్తాను అంటారు పాప పిల్లలు. ఎందుకంటే మీ నాన్న తాగి, మా నాన్న తాగితే ఎన్నేది నాకు డబ్బులు, తాగితే ఎంత ఎత్తాడంట. అందుకని అదే మా నాన్న రోజు తాగాలి అనుకుంటున్నాడు. వాడికే తెలుసు పాపం డబ్బులు ఇస్తుంది కదా. అందుకే తాగినప్పుడు 100 ఎత్తలే తెలియదు, 50 ఎత్తలే తెలియదు. ఎంత చేతికి అందించారు. పోయి కొడుకోపా నువ్వు నాకంటే గొప్ప అంది. ఆ కొడుకు బరవాసుడు 2 దంసప్ నుంచి నా కొడుకు అంటాడు. ఇది తాకపోతే 10 రూపాయలు దాడి తెచ్చి ఇచ్చాడు అంటాడు. అయితే మా నాన్న ఎప్పుడు తాగుతాడు ఎదురు చూస్తున్నాడు. అవును కదా. కొంతమంది కొన్ని వీక్నెస్ అనమాట. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు చెప్పింది, మనందరము సేవకులము, పద్ధతి కలిగి, అది బాధ్యత కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి నిజాయితీ కలిగి మన సేవ మనం చేద్దాం. అలాంటి భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించిన కాక. ఆమేన్. అందరూ